ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, అలాగే మహావతార్ ఫౌండేషన్ ఓనర్ వ్యవస్థాపకులు రంగనాథ్ సార్ గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. ఈ క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతము. మహావతార్ ఫౌండేషన్లో 365వ రోజు సెషన్లో 22వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్, గ్రేట్ మాస్టర్ ధ్యానరత్న నరేంద్ర మురాల్కర్ గారి క్లాస్ అండి. అలాగే ధ్యానము ఉంటుంది. మనము ఈరోజు ఫస్ట్ ధ్యానం చేసుకొని ఆ తర్వాత సార్ క్లాస్ వినాల్సిందిగా కోరుచున్నాము. ఫస్ట్ ధ్యానం ఉంటుందండి. అందరూ కూడా మెడిటేషన్ పొజిషన్కు రావచ్చు. సార్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ధ్యాన పొజిషన్కి వచ్చేస్తే స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకోవడము, కాళ్ళు క్రాస్ చేసుకోవడము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చొని నేల మీద కూర్చోవద్దండి. ఏదన్నా మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకొని కూర్చోవాలి. అలాగే కళ్ళు రెండు మూసేసుకుందాము. పిరమిడ్ ఉంటే పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకొని మన శ్వాసను మనం గమనించుకుందాము. ఆనాపానసతి ధ్యానము. ఆనా అంటే శ్వాసను తీసుకోవడం, అపాన అంటే వదలడం, సతి అంటే కూడి ఉండడం. ఆ రెండింటిని కూడి ఉండడం ఆనాపానసతి ధ్యానం. శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, ఆ రెండింటిని గమనించడమే మనం చేయాల్సిన పని. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించడమే.
చివరి ఒక్క నిమిషం మాస్టర్స్. నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ మీ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంత చక్కగా జరిగిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ క్లాస్లోకి వచ్చారండి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నమస్తే సార్. మాస్టర్స్ ధ్యాన రత్న మన మహావతార్ ఫౌండేషన్లో వచ్చి ఉన్నారండి నరేంద్ర ముతాల్కర్ గారు. సారు వచ్చేసి సారు హైదరాబాద్ నుంచి మన పత్రిజీ గారికి మొదటి శిష్యులండి. 35 సంవత్సరాల ధ్యాన పరిచయము. సారు అన్ని ఏండ్ల నుంచి అంత శక్తివంతమైన వ్యక్తి, అంత ధ్యానంలో అంత గ్రేట్ మాస్టరు. అలాగే గాయత్రి మాత యొక్క ప్రత్యక్ష దర్శనము చేసుకున్నారు అనమాట. అలా ప్రతి ఒక్కరికి ఊరు ఊరు పల్లె పల్లె ప్రతి చోట తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో లక్షల మందికి, తెలుగు భాషే కాదండి, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా దేశమంతా కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. అంతటి గొప్ప వ్యక్తి నరేంద్ర ముదాల్ గారికి అందరూ కూడా గట్టిగా క్లాస్ చెప్తూ సార్ క్లాస్కు స్వాగతం పలుకుతామండి. నమస్తే సార్. క్లాసుకు స్వాగతం. तुम चेयर खा लेते आने का సార్ చెప్పబోయే కాన్సెప్ట్ ధ్యాన విశిష్టత అనే కాన్సెప్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. आने का मोटर మెడిటేషన్ అయిపోయిందా మేడం?
ఎస్ సార్, అయిపోయింది సార్. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ఏనా అట్లా అందరికీ నమస్కారం అండి. ఉమ్. నా క్లాస్ ఇన్నోళ్ళు ఉన్నారా ఇందులో? ఉన్నారు సార్. ఓకే, ఈ జూమ్ ఆర్గనైజ్ చేసిన మహావీర్ ఫౌండేషన్ కి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడతాం. పత్రి సార్కి, మీ అందరికి, నాకు వద్దు కానీ మీ అందరికి క్లాప్స్. సార్కి ఇన్నేళ్ళు అందరూ క్లాస్ క్లాప్స్ చెప్తూనే స్వాగతం పలుకుతున్నాం సార్. బాగుంది. ఇంత ఇంట్రెస్ట్ గా మీరు అందరూ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అది. కడతాల్లో ఈ జూమ్ గురించి ఇప్పుడు ఇంటికి వచ్చాం. మళ్ళీ 5 days మరాఠీ ధ్యానయజ్ఞం పెట్టినాం అక్కడ. ఓకే ఏ, సార్. నిన్న మార్నింగ్ పోయి ఈరోజు వచ్చాం. మళ్ళీ రేపు వెళ్ళాలి. ఓ, ఓకే, బాగుంది. అంతా మరాఠీ వాళ్ళు, బాంబే, షోలాపూర్, పూణే, ఓ, అద్భుతంగా కడ్- జరుగుతుంది. కడతాల్లోనే సార్. కడతారు. ఓకే. తెలుగు వాళ్ళకి బాగా దొరుకుతుంది, మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? అవును సార్. ఆ అక్కడ మరాఠీ కడతాలో కూడా మీరే హిందీ వాళ్ళకు, వేరే ప్రాంతం వాళ్ళందరికీ కూడా సపరేట్గా క్లాసులు ఇవ్వడం జరిగింది. అది బాగా గొప్ప విషయం సార్. బాగా ప్రతిరోజు కూడా 2 hours మీరు వాళ్ళ క్లాస్ తీసుకోవడం జరిగింది, వేరే భాషల నుంచి వచ్చిన వాళ్ళకు. అది పిరమిడ్ లో చేసినాం, పార్వతి పిరమిడ్ లో. అవును సార్. ఉమ్. బాగా స్ట్రెయిన్ కూడా అయిపోయారు మీరు అన్ని రోజులు చెప్పడంతో కంటిన్యూగా. అవును. ఓకే, బాగుంది. మీరు ఇంత శ్రద్ధగా జూమ్ లో రావడం అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పత్రి సార్ దగ్గర ఏది ఫిలాసఫీ పెద్దగా పాండిత్యం ఏం లేదు. ఇది చాలా డ్రై సబ్జెక్ట్ తో ఉన్న సొసైటీ మనది. వేషధారణ లేదు, బొట్లు, కట్టు బొట్టు జుట్టు ఏం లేదు మనకు. కానీ ఆ డ్రై సబ్జెక్ట్ ని బుద్ధిలో అర్థమయ్యేలాగా దింపి జీవితాల్ని కాంతివంతంగా మారుస్తున్న గురువు మన పత్రి సార్. చాలా టఫ్ ఇది. చాలా పెద్ద టాస్క్ పెట్టుకొని వచ్చారు సార్. నేను చెప్పేవాడిని, మన గురువులాగా కనిపించాం సార్, మనం చెప్తే ఎవరు వింటారు అనేవాడిని నేను సార్కి. పెద్ద గడ్డం నాకు లేదు, నేను చెప్తే ఎవరు వింటారు సార్? ఆ ఆ పాండిత్యం లేదు మన దగ్గర. ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది సార్ అంటే, వస్తుందా, మనం ఇనుప శనగలు నమ్మలే వాళ్ళము అనేవాడు సార్. తడిపిన శనగలు నమ్మలే, ఈజీగా నమ్మలొచ్చు. ఆరెంజ్ బట్టలు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకుంటే ఒక పెద్ద గురు, ఈయన ఏదో చెప్తాడు మనం వినాలి ఇక అని వింటారు. అంటే శనగలను తడిపేసినాక ఈజీగా నమ్మలొచ్చు, కానీ ఇనుప శనగలు నమ్మలాలంటే అంత టఫ్ వర్క్ పిరమిడ్ సొసైటీది. అయినా ఓపికతో చేసుకుంటూ వచ్చాము, సక్సెస్ అయినాం కూడా. వి సెడ్ అండ్ డిడ్, అనుకున్నది సాధించినాం. ఈ రోజు మాకు టైం లేదు, అంత బిజీ అయిపోయినాం. ఎవరెవరో ఎక్కడెక్కడో పిలుస్తున్నారు, అంత క్లాసులు జూమ్లు నడుస్తా ఉన్నాయి. ఇంత శ్రద్ధగా దీని గురించి పనిచేస్తున్నానంటే అందులో నిజంగా అందులో ఏ శక్తి ఉందో అని చేయకుండా ఉండలేం కూడా మేము. మా పనులు తగ్గించుకుంటాం, కానీ ఇది దైవకార్యం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తనతో తాను మర్చిపోయినాడు మనిషి ఇప్పుడు. అంత బాహ్యంగా పరిగెత్తే అలవాటు అయిపోయింది అందరికి. సింపుల్ గా మీలోనే ఉంది అంతా అంటే అది ఎవరికి అర్థం కాదు. దానికి చెప్పి 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 చాలా స్ట్రాంగ్ గా చేసే పని మనకు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అంత ఈజీగా నమ్మకం రాదు.
మనతో మనం కలవడానికి ఎక్కడో స్పెషల్ సాధనాలు అవసరం లేదు. హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి మీలో మీరు వెళ్ళిపోండి అంటున్నాడు సార్. యోగము అనేది శరీరం వరకే పనిచేస్తుంది. ఇది బిట్ వైజ్ గా అర్థం చేసుకుందాం. ఓకే, మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కావాలి. గుడ్డికి కూడా పోవద్దు. ఏం జరుగుతుంది మనకు అంటే, యోగము అంటే కలయిక. దేనితో కలయిక? శ్వాసతో కలయిక. యోగము శరీరం వరకే వచ్చి ఆగిపోతుంది. యోగాసనాలు వేస్తాం, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు ఏదో చేస్తాం, అది ఫిజికల్ బాడీ వరకు యోగం పనిచేస్తుంది. అక్కడి వరకు ఆగిపోతుంది అది. ధ్యానం మనసు దగ్గర ఆగిపోతుంది. మనసు శూన్య స్థితికి వచ్చే వరకు అది ధ్యానం పనిచేస్తుంది. శరీరం మనసు దాటిన తర్వాత ఉంటది మెయిన్ మజా, అప్పుడు ఉంటది. ఫ్లైట్ లో వెళ్ళాలి అన్నట్టు టేక్ ఆఫ్ అయిపోతుంది ఇక. అది సోల్ కాన్షియస్నెస్. రెండిటికి అతీతంగా ఉండేదే మన ఆత్మ. ఆత్మ దగ్గర పెద్దగా చిన్నగా మంచి చెడు పాప పుణ్యాలు ఏమి ఉండవు. మనం ఎప్పుడైతే ఆత్మస్థితికి ఎదుగుతామో సాక్షిభావం వస్తుంది, సాక్షి తత్వం వస్తుంది. ఉన్నా ఓకే, లేకున్నా ఓకే, వచ్చినా ఓకే, పోయినా ఓకే అన్నట్టు ఉంటాం. అది సాక్షి భావము చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. మీరు రెగ్యులర్ గా బాగా ప్రాక్టీస్ చేస్తే ఆత్మతత్వంలో వచ్చారంటే స్థితప్రజ్ఞులయ్యా. కర్మ సిద్ధాంతం పనిచేయదు. ఏం జరిగినా సమర్పిత భావంతో మనం ఉంటాం. ఇది జరిగినా ఓకే అని పాజిటివ్ గా ఉంటాం. మంచిగే జరుగుతుంది, పాఠాలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, రకరకాలుగా ఎప్పుడు ఏదో ఎందుకో జరుగుతూ ఉంటది. దానికి మనం డిస్టర్బ్ కాకుండా ఫిలిం థియేటర్ లో పోయి సినిమా ఎట్లా చూస్తాం అట్లా మన జీవిత సినిమా చూస్తూ ఉండాలి ఏం జరుగుతుంది అనేది. ఆ కాన్షియస్ మీద ఉన్న కాన్షియస్ తో పనులు చేసుకుంటాం ఇవన్నీ. ఆ కాన్షియస్నెస్ దాటాలి, సబ్ కాన్షియస్ దాటాలి. లోపల మనం డెప్త్ లో వెళ్తే టోటల్ గా సోల్ కాన్షియస్నెస్ వస్తుంది మనకు. అది వచ్చిన తర్వాత జీవితం చాలా అద్భుతం ఉంటుంది. అప్పుడు మనం చెప్తే ప్రపంచం వింటుంది, మన మాటకు ఆ బలం వస్తుంది, బుద్ధికి ఆ తేజం వస్తుంది, దివ్యమైన సందేశాలు వస్తాయి మన దగ్గర నుంచి. అంటే శూన్య స్థితిలో ఏం జరుగుతుంది అంటే నేను అనేది కాలిపోతుంది మొత్తం. ఎప్పటి వరకు నేను మన లోపల ఉంటుందో మనమే ఉంటాం. దైవశక్తి దిగదు. ఆ నేను వెళ్ళిపోతే కాలిపోతేనే దైవం అనేది అక్కడ యాక్టివేట్ అవుతుంది. అదే ఆత్మ పరమాత్మ అనేది ఓపెన్ అయిపోతుంది అక్కడ. దానికి ఎక్కడో హిమాలయాల్లో పోయే అవసరం లేదు, ఏది వదులుకునే అవసరం లేదు. నా ఫ్యామిలీ, బిజినెస్, ప్రొఫెషన్ ఏమున్నా కానీ అన్నిటినీ అద్భుతంగా మనం కవర్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ మనకు మనము బయటికి రావడం. ఆధ్యాత్మికంలో ఎట్లుంటుంది అంటే శరీరంతో చేసిన సాధనలన్నీ ఎక్కడ పోయి ఆగిపోతాం, మనసుతో చేసిన సాధనలతో కూడా ఆగిపోతాం. అది లేదు ఇది లేదు. ధ్యానం అంటే ఏమో చేయడం అనుకున్నాం మనం, ఫస్ట్ సార్ చెప్పింది, కానీ ఏం చేయకుండా ఉండేది నేర్పిస్తున్నాడు పత్రి సార్. సాక్షి భావం రావాలి, అద్భుతంగా రావాలి. అది మనం ఎంత సాక్షిగా ఉంటామో అంత అద్భుతమైన దైవశక్తి దిగుతుంది మనకు. నా ఎక్స్పీరియన్స్ అదే. అందుకే ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కూడా కాదు. ఏం చేస్తున్నాము? రామ 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 అంటే రాముని స్టోరీ వస్తుంది, కృష్ణ కృష్ణ అంటే కృష్ణ స్టోరీ వస్తుంది. ఆయన ఎక్కడ పుట్టిండు, ఏం చేసిండు, ఎంతమందిని చంపిండు, ఎంతమంది లవర్స్ ఉండే, ఇవన్నీ వస్తాయి మనకు. అయితే ఏ పేరు లేకుండా శ్వాస మీద ధ్యాసాన్ని పెట్టాడు పత్రి సార్. బుద్ధత్వం అంతే, బుద్ధత్వ ఫిలాసఫీ ఇది. అదే ఓషో చేసింది కూడా, అదే పత్రి సార్ మనకు నేర్పించేది. బుద్ధుడు, ఓషో ఆ రెండు కలిస్తేనే మన పత్రి సార్. అలాంటి బేస్ తో ఉన్న సొసైటీ మనకు. అందుకే ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే నామస్మరణ కూడా కాదు, ధ్యానం అంటే మంత్ర జపం కూడా కాదు. ఏం చేయకుండా ఉండడం. చేసే అలవాటు బాగా అయిపోయింది ఇప్పుడు. పోయిన గుడికి 100 సార్లు పోతాం కానీ మనం ఎప్పుడు పోము. శరీరం పోతుంది అంతే. అట్లా ఈ భ్రాంత భక్తులు మొత్తం ఎంటర్ అయిపోయినాయి. ఇది యాక్చువల్ గా బ్రహ్మతో రమయించిన వాడే బ్రాహ్మణుడు, బ్రహ్మ పని చేసేవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మతో
మమేకమైన వాళ్ళే బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు చేయాలి ఈ పని, మనం కాదు. మనం రెడ్డిలు, కాపులు, క్షత్రియులం అందరం వచ్చేసినాం సార్ దగ్గర. సార్ దగ్గర వచ్చిన వాళ్ళందరికీ శాస్త్రీయులుగా తయారు చేశాడు పత్రి సార్. ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏది లేదు. మనకు చదువులు అడగలేదు, డబ్బు అడగలేదు, ఆస్తులు అడగలేదు. ప్రతి ఒక్కడు సార్ దగ్గర వచ్చినోడు అంతా ఒక అద్భుతమైన, బ్రాహ్మిన్స్ కూడా చేయని వర్క్ మనం చేస్తున్నాం. ఇది చాలా గొప్ప వర్క్, ఇది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ఆత్మజ్ఞానం నేర్పించడం అనేది ఈ అవతార పురుషులు చేసిన పని మనం చేస్తున్నాము. అందుకే అది గ్రేట్. మనం కలియుగంలో ఉండి కూడా ఇక్కడ ఉన్న టెన్షన్స్, పిల్లలు, ఫ్యామిలీ, ఈ అన్నిట్లో ఉండి అన్నిటిని తట్టుకొని కూడా మనతో మనం బయటికి వచ్చే మార్గమే సార్ మనకు నేర్పించింది. దేని పట్ల శ్రద్ధ ఉంటే అలాంటి జ్ఞానం మనకు వస్తుంది. ఏదైనా చేయాలి అంటే దానికి శ్రద్ధ కావాలి. ఒక ఇంజనీర్ కావాలి అంటే శ్రద్ధ కావాలి. ఒక డాక్టర్ కావాలన్న ఒక శ్రద్ధ కావాలి. ఒక ఇల్లు కట్టాలన్న ఒక శ్రద్ధతో చేస్తేనే ఇల్లు అవుతుంది. ఒక పెళ్లి చేయాలంటే దాంట్లో ప్లానింగ్ చేస్తాం. ఏదైనా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీరు ఏం నేర్చుకోవాలనుకుంటే దానికి శ్రద్ధ పెడితే అది వస్తుంది. ఆ శ్రద్ధ లేకుండా మనకి ఏది రాదు. అందుకే దేని పట్ల శ్రద్ధ ఉంటే అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. సంగీతం నేర్చుకోవాలంటే దానికి శ్రద్ధ కావాలి. ఒక హార్మోనియం, ఒక తబలా నేర్చుకోవాలన్నా, ఒక గిటార్ నేర్చుకోవాలన్నా, ఒక కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలన్నా ఏదైనా శ్రద్ధ కావాలి. శ్రద్ధ లేకుంటే ఎవడు ఏం చేయలేడు. थोड़ा బాటిల్ ఇవ్వండి. ఏది తింటామో అది శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఈ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక సాధనలో. మనం తినుకుంటా ఇష్టం ఉన్నట్టు జీవిత విధానం పెట్టుకొని మన ఆధ్యాత్మికంగా ఎదగాలన్న కాదు. ఇవన్నీ మనకు సపోర్ట్ చేస్తాయి. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే శరీరక శుద్ధి కావాలి, చక్రాలు శుద్ధి కావాలి, నాడి మండల శుద్ధి కావాలి. 72,000 నాడి మండలం ఎంత మలినం ఉందో అవన్నీ క్లియర్ కావాలి. ఆ పవిత్రత రావాలి, ఆ శుద్ధి రావాలి. ఏది తింటామో అది శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఏది వింటామో అది ఆత్మలోనికి ప్రవేశిస్తుంది. అందుకే శ్రవణం అనేది ఫస్ట్ మెట్టు. శ్రవణం బాగా చేయాలి. నోట్లో ఎట్లయితే భోజనం వేస్తామో చెవులో కూడా అలాంటి విషయాలు పడాలి. బాటిల్ పానీ అర్థమవుతుందా? ఒకరోజు భోజనం చేయకుండా నడుస్తుంది, కానీ శ్రవణం మాత్రము తేజోవంతమైన మాటలు మన చెవులో పడాలి. యోగేశ్వరుల మాటలు మన చెవులో పడాలి. గురువుల సాంగత్యం, గురువుల దగ్గర ఉన్న జ్ఞానం, వాళ్ళు చెప్పే విశేషమైన జ్ఞానం ఉంటది వాళ్ళకు. అది మన చెవులో పడితేనే కదా మనకు అర్థమై మనం చేసేది. ఆత్మలోకి మనకు ఈ ఫిలాసఫీ దిగాలి అంటే శ్రవణం బాగా చేయాలి. విన్నది వినాలి, విన్నది వినాలి. ఇది ఒక ప్రాక్టీస్. ఇది ఎప్పుడు ఏ పాయింట్ మనకు కదిలిస్తుందో తెలియదు. ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏ పాయింట్ ఒక అవేక్నింగ్ వస్తుందో మనకు తెలియదు. అది రిసెప్టివ్ గా ఉంటే అద్భుతంగా మార్పులు జరుగుతాయి. మనం రిసెప్టివ్ గా లేకుంటే మాత్రం, నేను కాదు కృష్ణుడు వచ్చి చెప్పిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. ట్రాన్స్ఫర్మేషన్ కావాలి మనకు. 20 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాం, 30 ఏళ్ల నుంచి చేస్తున్నాం, ఇప్పటికి మాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు. ఏందో మరి అది అర్థం కాలేదు నాకు. అంటే సరి అయిన విధానంలో లేదు వాళ్ళది. అక్కడే అర్థమైపోతుంది. ప్రాపంచిక జీవితం సరిగ్గా లేదు అంటే ఆధ్యాత్మిక జీవితం కూడా కరెక్ట్ లేదు అన్నట్టే. ఆధ్యాత్మికం ఎంత బ్యాలెన్స్ గా డెవలప్డ్ గా ఉంటామో అంత అద్భుతంగా దాని అఫెక్ట్ మన రిఫ్లెక్షన్ ఫిజికల్ లైఫ్ మీద కూడా పడుతుంది. ప్రాపంచిక జీవితం బాగుండాలంటే ఆధ్యాత్మిక జీవితం కూడా బాగుండాలి. ఆధ్యాత్మికం బాగుండాలంటే ప్రాపంచికం కూడా బాగుండాలి. రెండిట్లో ఏ లోకము పరలోకము రెండింటిని శుద్ధి అనేది వస్తే అప్పుడు జీవితం పవిత్రంగా అయిపోతుంది. దానికి
సెల్ఫ్లెస్ కర్మ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్లాసులు వింటూనే ఉన్నాం, జూములు ఏం చేస్తలేము. అది కూడా కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైతే యాక్టివ్ గా అయి మీరు ఏదో ఒక రెస్పాన్సిబుల్ మీరు తీసుకుంటే, ఇప్పుడు లలిత మేడం ఏం అవసరం ఆమెకు? ఆమెకి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? ఎక్కడ ఏం లేదు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్లెస్ సేవ, అది సెల్ఫ్లెస్ కర్మ. అది ఆ మేడం చేసే ఆ కర్మ ఏం జరుగుతుంది అంటే అక్కడ యోగా యోగస్తు కర్మ. అది మనం రెగ్యులర్ చేసే కర్మల్లో కూడా దానికి అలవాటు అయిపోతుంది, పవిత్రంగానే ఉంటుంది. ఏ కర్మ చేసినా అంటుకోకుండా ఉంటాం మనం. సెల్ఫ్లెస్ అనేది చాలా పని చేస్తుంది. పత్రిసారి చేసిన ప్రాక్టీస్ అంతా అదే. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ. సపరేట్ గా మనం సాధించాలంటే ఏం లేదు, వెళ్తూ ఉండడమే. దేని పట్ల శ్రద్ధ ఉంటే అలాంటి జ్ఞానం వస్తుంది. ఏది తింటామో అదే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఏది వింటామో అదే ఆత్మలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు కంపల్సరిగా మనం వింటేనే అద్భుతంగా మనకు ఎదుగుదల అనేది జరుగుతుంది. సోల్ ఎవల్యూషన్ అక్కడ మొదలవుతుంది. టచ్ కావాలి అక్కడ. ఆ తత్వం వరకు మనం ప్రవేశించాలి. బ్రహ్మ జ్ఞానం బ్రహ్మానుభవం అన్నది 4 విధాలుగా ఉంటాయి. బ్రహ్మ జ్ఞానము బ్రహ్మానుభవం చేస్తున్నాం కానీ ఆ అనుభవం లేదు మనకు. నోటితో చెప్పడం వేరు, అనుభవించి చెప్పడం వేరు. జ్ఞానవంతమైన బుద్ధితో అనుభవంతో మనకు అది రియలైజ్ అయితేనే మన నోటితో వచ్చే ఆ మాటలో ఆ పవర్ వస్తుంది. అందుకే అనుభవం అనేది ఇంపార్టెంట్. బ్రహ్మ జ్ఞానము బ్రహ్మానుభవం అన్నది 4 విధాలుగా ఉంటది. బ్రహ్మ విధుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు. జీవితంలో వ్యక్తిగతంగా ఎన్ని కోరికలు అయినా ఉండవచ్చు, కానీ వ్యర్థపు మాటలు మాత్రం అస్సలు ఉండరాదు. వ్యక్తిగతంగా ఎన్ని కోరికలు ఉన్నా కానీ ఉండవచ్చు, కానీ వ్యర్థపు మాటలు మాత్రము అస్సలు ఉండరాదు. అంటే ఆ అవేర్నెస్ మనకు ఉండాలి. ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. అది మేల్కొంటేనే మేలు జరుగుతుంది. అర్థమైందా? మేలుకోవడం అంటే స్పిరిచువల్ అవేక్నింగ్. మేలుకుంటేనే మేలు మనకు జరుగుతుంది. ఇప్పటిదాకా చీకటి జీవితమే. కరెంట్ పోయిన ఇల్లు ఎట్లుంటది? ఏ గోడ తగులుతుందో, ఏ ఫ్రిడ్జ్ తగులుతుందో, ఏ టీవీ తగులుతుందో. అర్థమైందా? చీకటి జీవితం అంటే అది. ఆధ్యాత్మికంగా ఇన్నర్ గా అవేక్నింగ్ రాకుంటే చీకటి జీవితమే. మేల్కొంటేనే మేలు జరుగుతుంది. బహిర్ముఖంగా మేలు పొందాలి అంటే అంతర్ముఖంగా మేలుకొనవలసిందే. అర్థమైందా? బహిర్ముఖంగా మేలు పొందాలి అంటే అంతర్ముఖ మదనం కావాలి. అంతర్ముఖంగా మేల్కొనవలసింది ఇది కంపల్సరీ. ఇది మహేంద్రియాల నిగ్రహం ఉన్నవాడు ధ్యాని. శబ్దము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇది సాఫ్ట్వేర్ మన లోపల ఉంది, కనిపించేది. అది స్కానింగ్ లో రాదు, ఎక్స్రే తీసిన రాదు, ఎండోస్కోపీలో కూడా రాదు. కనిపించేది ఆబ్జెక్టివ్, కనిపించేది సబ్జెక్టివ్. ఏదైతే కనిపించదో దానికి రిపేరింగ్ జరుగుతుంది ఇక్కడ. కనిపించడానికే డాక్టర్లు చేస్తారు, ఆపరేషన్ చేసి ఆర్గన్ కి ఏం కావాలో అది చేస్తారు. కానీ ఏదైతే కనిపించదో మీ లోపల ఉన్న ఫీలింగ్స్, మీ లోపల ఉన్న ఈర్ష్య, మీ లోపల ఉన్న కోపము, మీ లోపల ఉన్న ద్వేషము, ఎవరికి కనిపించదు అది. కానీ పత్రికకు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే పెంటలో కూర్చున్నట్టు ఉంటదా. నేను క్లాస్కి వెళ్తే అనేవాడు సార్ ఎప్పుడు. ఊకే పెంట ఎందుకు అంటున్నారు సార్ అంటే లోపలిది కనిపిస్తుంది నాకు అనేవాడు. దాన్ని క్లీన్ చేయడానికి మనం ఇంత పని చేస్తున్నాం అన్నాడు. బయట చూస్తే స్నానాలు, మంచి బట్టలు, సెల్లు, జెన్ను, జిన్ను అన్ని మెయింటైన్ చేస్తారు. లోపల మాత్రం రాక్షస వృత్తితో ఉన్నారు జనాలు అన్నారు సార్. దైవ వృత్తిగా మార్చే వరకు అది ఆ మలినం పోదు, అది క్లీన్ కాదు. అందుకే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఇవి చాలా పనిచేస్తాయి. భయేంద్రియాల నిగ్రహం ఉన్నవాడు ధ్యాని అవుతాడు. నిగ్రహం అంటే గట్టిగా పట్టుకొని కూర్చొని అవసరం లేదు. నిగ్రహం అనగానే మనకు కొద్దిగా ఒక రేంజ్ లో ఎటో పోతాం మనం. హర్షట వర్గాలను జయించాలి అంటాడు. భయం ఇదంతా అవసరం, ఎంజాయ్ చేద్దాం. ఆ పెద్ద ఆయనకు చేసిందేమో, ఆయన కుదిరిందేమో, మనతో కాదు ఇది అనిపిస్తుంది.
హర్షట దేనికైతే జయించాలన్న మాట మనకు వస్తుందో మనం అక్కడ ఆగిపోతాం. జయించే మాట వద్దు. అత్త కోడల్ని జయించాలని చూస్తుంది, కోడలు అత్తని జయించాలని చూస్తుంది, భార్య భర్తను జయించాలనుకుంటాడు, భర్త భార్యను జయించాలనుకుంటాడు. ఎవరినో జయించే అవసరం లేదు, ఓడిపోదాం మనం. ఫస్ట్ స్టెప్ లోనే ఓడిపోవాలి, ఫస్ట్ మెట్టులోనే పడిపోవాలి, చచ్చిపోవాలి. ఓడిపోయిన వాడికి ఇంక ఎవడు ఓడిపిస్తాడు ఇక? ఈ ప్రపంచంలో ఏ మగాళ్ళేడు ఇక. ఓడినోడికి ఇంకేం ఓడిపిస్తాం? అంత అద్భుతంగా ఉంటది ఇది. నేను చేసిన సిస్టమ్ కూడా అదే. ఫస్ట్ చచ్చిపోయిన 20 years ఏజ్ లోనే. ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నా, అద్భుతంగా వచ్చింది నాకు తర్వాత. మెల్లిమెల్లిగా డోర్స్ ఓపెన్ అయినాయి నాకు. ఆ చుట్టూ ఏదో పెద్ద వైఫై ఉన్నట్టు ఉంటారు మాస్టర్స్ ఎప్పుడు. నా ఆరా అంత అద్భుతంగా ఎందుకు ఉంది అంటే, అక్కడ అంత సరెండరైజ్ అయిపోయినా నేను. లోపల నేను అనేది ఉంటే మనం ఇంకా ఆగిపోతాం అక్కడ. అది కంప్లీట్ గా పోయే వరకు స్పిరిచువల్ అవేకనింగ్ రాదు. భయేంద్రియాల నిగ్రహం ఉన్నవాడు ధ్యాని. అంటే నిగ్రహం అంటే ఏం చేస్తాము? మనసును జయించాలి అంటే అంత ఈజీ కాదు. కొత్తగా కోడల్ని జయించాలి అంటే చూపిస్తుంది మనకు, చుక్కలు చూపిస్తుంది మన. అర్థమైందా? దేన్ని జయించే అవసరం లేదు, సాక్షిగా చూద్దాం, న్యూట్రల్ గా ఉందాం. ఏం చేయాలో మన డ్యూటీస్ మనం చేద్దాం. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇద్దాం. చూసి చూడనట్టు, విని విననట్టు, మాట్లాడి మాట్లాడినట్టు, చేసి చేయనట్టు. ఎంత బాగా మనం ఉంటామో మీకు 99% ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు ఏమో మాట్లాడతారు, చూస్తాం బయట ప్రపంచంలో మనం. అసలు ఒక్కొక్కడు మాట్లాడుతుంటే చూస్తా కదా, ఏసి కొట్టాలనిపిస్తుంది నాకు. కానీ ఇది సాక్షిగా చూస్తా, ఇవాడు అంతే, అని సీనే అంత ఉంది, అని లెవెల్ అంతే అనుకుంటా ఊకుంటా. అర్థం ఉండదు, అర్థం ఏముండదు, వాక్క్షేత్రం ఉండదు, ఏం మాట్లాడుతుండో వాళ్ళకి తెలియదు. చీకటి నుంచి వచ్చి మాటలు అట్లా ఉంటాయి. అందుకే భయేంద్రియాలను జయించడానికి మనం పెద్దగా ఏం లేదు. ఒక కోరిక వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అది మన లోపల టెంప్ట్ చేస్తుంది, అది దాన్ని చూడాలి. అర్థమైందా? ఏదైనా అలవాటు ఉంది, దాన్ని వాచ్ చేయండి, మెల్లిగా అది నార్మల్ అయిపోతుంది. నేను ప్రాక్టికల్ గా చేసిన అది. ఎందుకంటే తాతల ముత్తాతల నుంచి తిని వచ్చిన ఫ్యామిలీలో మనం పుట్టి సడన్ గా బాప్నోల్గా కావాలంటే ఎడికెళ్ళి అవుతాం సార్? అయితామా? సండే కాగానే సారా కారా కావాలనిపిస్తుంది. అంతే. ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ చూసినా కానీ అన్నిట్లో గెలుచుకున్నారు జనాలు, కానీ నాన్ వెజ్ దగ్గర ఒక్కటి దెబ్బతింటున్నారు చాలా మంది. చూస్తున్నాను నేను మన పిఎస్ఎస్ఎం లో కూడా. అన్ని బాగున్నాయి సార్, ఇది ఒకటే బాగాలేదు. ఏం లైఫ్ సార్, ఏం ఎంజాయ్ చేస్తున్నాం సార్ అనుకుంటాం. కానీ దానికి డీప్ లో బాగా స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా ఆ కర్మ మనకు వెంబడే ఉంటది. కానీ ఎవ్వడు దాన్ని తీయలేడు. నీడలాగా వెంటాడుతా ఉంటది ఆ కర్మ. టైం చూస్తా ఉంటది. సంవత్సరాలు సంవత్సరాలు ఎంజాయ్ చేస్తాం మేము, ఏం ధ్యానం చేయం, ఏం చేయం, కానీ మా జీవితం ఎంత బాగుంది సార్, కోట్లు వస్తున్నాయి, మంచి పేరుంది, పెద్ద పెద్ద బండ్లు ఎంజాయ్ చేస్తున్నాం మేము, రోజు తింటున్నాం తాగుతున్నాం, ఏమైంది మాకు బాగానే ఉన్నాం అంటది. కానీ నేచర్ ఏం చేస్తది? పాపం పండే వరకు ఏం అన్నది, అది ఎంజాయ్ చేయంటది. పండి 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 ఒక్కసారి గుంజుకోబోతుంది అది యశోద హాస్పిటల్, సూపర్ మల్టీ స్పెషల్ హాస్పిటల్లో తీసుకొని పడేస్తుంది. అర్థమైందా? అపోలోలో పడేస్తుంది. బాడీ నిండా పైపులే పెడతారు అప్పుడు. అది ఎంత పెద్ద కర్మ, అది ఒక్కసారి లెక్క చేస్తుంది అప్పుడు. అలాగే పోనీ మేము ధ్యానం చేస్తున్నాం ఇన్ని సంవత్సరం ఏమైతలేదు సార్ అంటారు. పుణ్యాలు కూడా పండాలి. అర్థమైందా? బ్యాంక్ వాడు పోగానే లోన్ ఇయ్యాడు ఎప్పుడు. ఆ బ్యాంక్ వాడు పోగానే ఇస్తాడా? దా మన అల్లుడా మనం? పోగానే మీకు డబ్బులు ఇవ్వడానికి ఇవ్వడు. బ్యాంక్ వాడే ఇయ్యాడు, భగవంతుడు ఎట్లా ఇస్తాడు మనకు? ఆయనకు ఆ నమ్మకం రావాలి. అన్ని పరీక్షలు పెడతాడు, టెస్టులు పెడతాడు, ప్రారంధ కర్మలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నరుకుంటూ వస్తాడు. ఆయన సపోర్ట్ ఉంటది మనకు, జరుగుతుంది ఇది. ఎవరి బ్యాలెన్స్ ఎంత ఉందో, ఎవరి హోంవర్క్ ఎంత ఉందో, ఎవరి ఎగ్జామ్ ఎంత ఉందో, అది ఎవరి వాళ్ళ ఇండివిజువల్లీ ఉంటది. ధ్యానంతో అది తెలుసుకోవాలి, దాన్ని మెల్లగా దాటుకుంటూ బయటికి రావాలి. అందుకే పరిగెత్తే అవసరం లేదు, స్మూత్ గా పోవాలనిపిస్తుంది నాకైతే.
చాలా అద్భుతంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కర్మ ప్రక్షాళన జరుగుతుంటది. వెళ్ళిపోతాయి కళల రూపకంగా చూపించి తీసేస్తారు. పెద్ద యాక్సిడెంట్ అయినట్టు కలబడుతుంది. మీకు జరిగే యాక్సిడెంట్ ని భగవంతుడు అట్లా తొలగిస్తాడు అన్నట్టు కళ రూపకంగా. ఎందుకంటే మీరు వెజిటేరియన్ ఉన్నారు, సాత్వికమైన జీవితం, ధ్యానంతో ఉన్నవాళ్ళు, లోక కళ్యాణం గురించి ఆలోచించేవాళ్ళు, పని చేసేవాళ్ళు, అన్ని అక్కడ ఎగ్జంప్షన్ వస్తుంది. మనకు కర్మ మినిమైజ్ అవుతుంది. పిల్లి ఎలుకను ఎంత కసిగా పట్టుకుంటుంది, ధ్యానము సాకారం లేని వాళ్ళకు అట్లా పట్టుకుంటుంది. అదే మనం ఒక సాత్వికమైన జీవితం ఉంటే పిల్లల్ని పట్టుకున్నట్టు పట్టుకుంటది కర్మ, అంతే. టచ్ చేయదు మనకు, అట్లా స్మూత్ గా బయటికి తీస్తుంది. ఇది బాగాలేదా ఇది? ఎంత బాగుంది స్కీమ్ ఇది. అట్లా పోదామా ఇట్లా పోదామా, ఎలకలాగానా పిల్లలాగానా? ఎవరు ఏం కర్మలు చేసుకొని వచ్చినామో ఎవరు తెలుసు. అందుకే స్మూత్ జర్నీ ఉండాలి. మనం బైపాస్ నుంచి వెళ్ళిపోవాలి, ఊర్లోకి కూడా పోవద్దు. నేషనల్ హైవేలో ఉండాలి మనం ఎప్పుడు, ఫాస్ట్ ట్రాక్ రోడ్ లో ఉండాలి. ఆ క్లియారిటీ వచ్చిందంటే ఫాస్ట్ ట్రాక్ అయిపోతుంది మనకు. తర్వాత ఫ్లైటే ఉంటది మనకు, స్మూత్ గా ఉంటది. విశ్వం అంతా తిరుగుతాను అనుకున్నాను, ఇక్కడ ఎన్ని ఫోన్లు వస్తున్నాయో నాకు ఇప్పుడు. ఎప్పుడు అనుకోలేదు అంత తిరుగుతానని. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు. ఇప్పుడు మరాఠీ వాళ్ళు అందరూ నంబర్ తీసుకున్నారు, బాంబే పిలుస్తా ఉన్నారు, నాగ్పూర్, షోలాపూర్, ఎక్కడెక్కడో అంత, నాసిక్, ధూలే. నాకు ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది అక్కడ. ఆల్రెడీ అన్ని తిరిగినాయి అవి. కానీ ఇప్పుడు నేను ఫ్రీ అయి తిరగడం అనేది, దానికి నేను ఆలోచిస్తున్నా. పత్రికారు ఇట్లా స్కెచ్ చేశాడు మరి. ఏం లేదు, నీ దగ్గరికి వస్తారు 5 రోజులు, వాళ్ళకి మంచిగా వాయిస్తే నీకు ప్లాట్ఫామ్ రెడీ అయిపోతుందని ఈ స్కెచ్ చేసినాడు సారే. అది ఎంత బాగుంది అది. ఏ ప్లానింగ్ మన చేతిలో ఉండదు. మనం భగవంతునికి ఐడియా ఇచ్చినట్టు ఉంటది. సార్ నువ్వు ఇట్లా చేయి బాగుంటది అని మనమే చెప్తాం. అది వద్దు, నీ ఇష్టం. జూమ్ లో ఎవరు వస్తారో మీ ఇష్టం, ఎవరు వింటారో మీ ఇష్టమే, ఏం చెప్పాలో నీ ఇష్టమే. జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సూపర్ కాన్షియస్. వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్. వీఆర్ ద సోల్జర్స్ ఆఫ్ గాడ్. వీఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడు ఏ పలికిస్తావు నీ ఇష్టం. లోపల నేను దూరితేనే నిజంగా అంత డిస్టర్బ్ అవుతుంది. ఆ నేను పక్కకు పెడితే నీ ఇష్టం. అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అట్లా వదిలేస్తే అవుతుందా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా అవుతుంది. వదిలితే కదా అసలు. పెద్ద ఆఫీసర్ దగ్గర ఫైల్ తీసుకుపోయి ఇట్లా చూపించి మళ్ళీ సంకలు పెట్టుకొని ఇంటికి వస్తాం మనం. ఫైల్ అక్కడ పడేయాలి. నాకు తెలియదు ఏం చేస్తావు నీ ఇష్టం. టోటల్ సరెండర్నెస్ అది. ఒక వ్యక్తి సాధించినది ఏదైనా మరొక వ్యక్తి కూడా సాధించగలడు. బుద్ధుడికి సా వచ్చినప్పుడు, పత్రిసార్కి వచ్చినప్పుడు, ఓషో రజనీష్కి వచ్చినప్పుడు, రమణ మహర్షికి వచ్చినప్పుడు, రామకృష్ణ పరమహంసకు వచ్చినప్పుడు మనకెందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. కానీ మన వీల్తో. అందుకే మన వీల్ అనేది అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు జూమ్ లో కూర్చున్నా కూర్చోకపోయినా మీకు అడిగాడు ఎవ్వడు లేడు. కూర్చున్నా ఓకే, వెళ్ళిపోయినా ఓకే, నేను క్లాస్కి వచ్చినా ఓకే, రాకున్నా ఓకే. కానీ ఆ విశ్వం మనకు అలాంటి ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని అద్భుతంగా యూటిలైజ్ చేయాలి. పుట్టి లలిత మేడమే కాదు, మీరందరూ కూడా కొత్త కొత్త ఛానలింగ్స్ చేసి జూములు నడిపియాలి. ఎంతమంది జూమ్ లో ఉన్నారు, మీరు నేర్చుకోవాలి. దానికి మీరు మోటివేట్ చేయాలి, ముందుకు మీరు తీసుకెళ్ళాలి. చాలా అద్భుతంగా ఎదుగుతుంది మనం. ఒక వ్యక్తి సాధించినది ఏదైనా మరొక వ్యక్తికి కూడా సాధించగలడు అన్న సత్యాన్ని ఎప్పుడు నొక్కి చెప్పే వాడే గురువు. నాకు సాధ్యమైనప్పుడు మీకెందుకు కాదు అన్నాడు సార్. కానీ ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు, లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉంటుంది, మెల్లిగా పోతుంటది. మీకు తలకాయ పోయినా సరే, మీకు అవమానం ఎదురైనా సరే, ధ్యానం అహింసనే బోధించాలి. ఎవడన్నా వచ్చి నరికేస్తానన్నా గాని ఆ ఆ, శాకాహారము ధ్యానం గురించే మనం చెప్పాలి. ఇది పత్రి సార్ బలంగా చెప్పిన విషయాలు. ఇది అర్థమైందా? సాహసం సహజం. సాహసం సహజం. ఏదైనా ప్రారంభించాలి అంటే సాహసం చెయ్యాలి.
ప్రారంభించాక అది పూర్తి అవ్వటం సహజం. మొదలు పెట్టాలి మనం. స్టార్టింగ్ ఇద్దరిద్దరు కూడా క్లాసులు చెప్పినాము. 36 గంటలు ట్రైన్ లో జర్నీ చేసి ఇద్దరికి ధ్యానం చెప్పి వస్తే ఎంత దిక్కలేస్తుంది మనకు. జైపూర్ పోయిన ఇద్దరే, ఒరిస్సాకు పోతే ఇద్దరే, ముగ్గురు నలుగురు అంతే. 100 మంది ఉంటేనే వస్తా, 500 మంది ఉంటేనే వస్తాను కాదు. జనాలకు మార్చడానికి మనం వెళ్ళట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి చెప్పి మనం మారిపోతాం. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనం ఖచ్చితంగా మారుతాము. చెప్పి 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 క్లాసులు, జనాలు ఏం మారినారో ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా మారిపోయినా, చాలా స్ట్రాంగ్ అయిపోయినా. ఇది నా స్వాధ్యాయం. థ్రోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం చెప్తామో మన ఇన్నర్ ఇంటా ఉంటది. మీ లోపల ఉన్నాడు, ఇంటూ ఉంటాడు, అది స్ట్రాంగ్ అయిపోతుంది. అర్థమైందా? సాహసం సహజం. ఏదైనా ప్రారంభించాలి అంటే సాహసం చెయ్యాలి. నేను చెప్తే ఎవడు వింటాడు, నాకు రాదు, నేను ఎట్లా చెప్పాలి అనుకోవద్దు. మీరు నోరు ఇప్పే ప్రయత్నం చేస్తే అద్భుతంగా వస్తుంది. ప్రారంభించాక అది పూర్తి అవ్వటం సహజం. తర్వాత మీరు ఉండరు. 4 అడుగులు మీరు నడుస్తే 5 అడుగులో నేను పరిగెత్తుకుంటూ వస్తా అన్నాడు కృష్ణుడు. ఆయనకు వచ్చే ఛాన్స్ ఇయ్యలేదు, మనం ఎప్పుడన్నా నడుస్తే కదా. 4 అడుగులు ఫస్ట్ మనం వేయాలి, 5 అడుగులోనే ఆ దైవశక్తి దిగుతుంది. ఎప్పుడు సదా ఏడుపుతో ఉండడమే రోగము. కంప్లైంట్స్ లో ఉన్నది పెద్ద రోగం ఇది. నాకు సొంత ఇల్లు లేదు, కార్ లేదు, జాబ్ లేదు, భార్య సరిగా లేదు, పిల్లలు సరిగా లేరు, బిజినెస్ సరిగా లేదు. కంప్లైంట్ ఉంది అంటే అది పెద్ద రోగం. ఇది దేనికి కంప్లైంట్? పుట్టింది గుర్తులేదు, చచ్చిపోయేది గుర్తుండదు, మధ్య జీవితం. పంపిస్తే వచ్చినోళ్ళం, ఎవడో మనతో ఉన్నాడు, పంపించి వదిలేయలేదు, మీ లోపలే ఉన్నాడు ఆయన. యువర్ బాడీ ఈజ్ వాకింగ్ అండ్ టాకింగ్ టెంపుల్ అది. పంపించి వదిలేయలేదు ఆయన, వెంబడే ఉన్నాడు. మన దారం ఒక చేతిలో ఉంటది. ఇప్పుడు దారం తెగిపోతే ఏ కరెంట్ పోల్ మీద పోయి పడతామో, ఏ బురదలో పడిపోతామో. అందుకే జీవితం అనే దారాన్ని పత్రిసార్ లాంటి యోగుల చేతిలో కట్టేయాలి. యోగేశ్వరుల చేతిలో ఉంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అర్థమైందా? ప్రతి దాంట్లో మన తెలివితో మనం దూరితే ఎక్కడో ఏదో మిస్టేక్లు జరుగుతాయి. అందుకే అవేర్నెస్ తో, సాక్షిభావంగా ఉండి, సమర్పిత భక్తితో, సరెండర్నెస్ తో ఎప్పుడైతే యోగేశ్వర్ల చేతిలో ఉంటామో, ప్రతి ఐడియా మీ మైండ్ లో వచ్చేది వాళ్ళ ద్వారా వచ్చే ఇంట్యూషన్ ఉంటుంది. అది అర్థమైందా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే సరి అయిన ప్రేమ. పొరుగువారు అంటే జంతు జాతి, పక్షి జాతి, జలచరాలు అన్ని కూడా వస్తాయి అందులో. జనాలని కాదు, మన వాళ్ళని మనం ఎలాగో ప్రేమిస్తాం. భార్య అని ప్రేమ, పిల్లలని ప్రేమిస్తాం, మార్కెట్ లో ఉన్న బిజినెస్ సర్కిల్ అని ప్రేమిస్తాం. అది కాదు. జూమ్ లో ఉన్నోళ్ళకి నాకు ఏం సంబంధం లేదు, నాకు ఎవ్వరు తెలియదు ఇందులో. ఆ గాయత్రి మేడం, లాయిత మేడం ఏ సంబంధం లేదు, ఏ రిలేషన్షిప్ లేదు, మీతో ఏ బిజినెస్ లేదు. కానీ నా వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్న తపనతో మీ దగ్గరకు వస్తాను నేను. ఇంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ జూమ్ పీపుల్, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ యూనివర్స్. ఎంత అద్భుతం! ఇక్కడ స్వార్థం లేని ప్రేమ ఉంటుంది, ఒక విధమైన అట్రాక్షన్ ఉంటది. అది కడతాల్లో కొన్ని వేల మంది కలిసారు నాకు. ఏం ప్రేమ అక్కడ! నేను ఏమి ఇచ్చినా వాళ్ళకి ఏం దొరికిందో, ఏం జీవితంలో మార్పులు అయినాయో నాకేం తెలియదు. ఎంత భావంతో వచ్చి కలుస్తారు అసలు, చాలా అని పరిగెత్తుకుంటూ వస్తారు. క్లాసులు విన్న తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులు అది, అదే అట్రాక్ట్ చేస్తుంది. అది డివైన్ లవ్. అర్థమైందా? ప్రేమను పంచి 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 ఆ ప్రేమతత్వం అనేది పెరిగిపోతుంది. కుప్పలు కుప్పలుగా ఆ ప్రేమ రిటర్న్ వస్తుంది మనకు మళ్ళీ. బిన్ లాదెన్ లాగా మనం ప్లాన్ చేసి, ఒక టెర్రరిస్ట్ లాగా ఏమైనా ప్లానింగ్లు చేసి చంపి 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 కూడా మనం చచ్చిపోతాం. మంచి ఇస్తే మంచిదే అంట, చెడు చేస్తే చెడు అంట. మనం చేసిన కర్మకే రిఫ్లెక్ట్ అవుతుంది. బాల్ గోడకు ఎంత బాగా కొడతామో
అంత బాగా రిటర్న్ వస్తుంది అది. అర్థమైందా? మన చుట్టూ కెమెరాలే ఉంటాయి, ఎవ్వడు ఏం చూస్తలేడు, ఏం కాదు అనుకుంటారు. అట్లా ఏం లేదు, అంత భయపడే కూడా అవసరం లేదు. సింబాల్ ఒక సింబాల్ గా ఉండాలి. పత్రిసార్లుగా మనం ఉండొచ్చు, ఒక రమణ మహర్షి లాగా ఉండొచ్చు, ఒక బుద్ధుడిలాగా మనం ఉండొచ్చు. మేకలు, కోళ్లను చంపకుంటే అవి కాళ్ళలోకి వస్తాయి సార్ అంటారు చాలా మంది. అవి పెరిగిపోతాయంట. పిల్లలు పెరిగిపోతే కాళ్ళలో వస్తారని చంపేస్తాం. చంపే అర్హత మనకు లేదు. ఒక కోడిని గుర్తించే శక్తి లేనప్పుడు, మేకను గుర్తించే శక్తి మనకు లేనప్పుడు దాన్ని చంపే అర్హత కూడా మనకు లేదు. చాలా పెద్ద కర్మ అది. ప్రపంచం ఇంత అస్తవ్యస్తంగా ఉన్న దానికి కారణము, ఫస్ట్ పాయింట్, తినే భోజన విధానం కరెక్ట్ లేదు. నోట్లో వేసిన శవాలకు శవాల్లాగానే మాటలు వస్తాయి తర్వాత. ఎంత పెద్ద తోపైనా కానీ, ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఆ మనిషిని, ఆ సేట్ని కాపాడలేదు అది. మన పుణ్యకర్మలే మనకు కాపాడతాయి. అంత అవసరమా మనకి? ఏముంది? సదా ఏడుపుతో ఉండడమే రోగము, అస్సలు ఏడుపు అన్నది లేకపోతే యోగము. అస్సలు ఏడుపు అనేది ఉండదు, ఏదొచ్చినా ఓకే అన్నట్టు ఉంటే అదే యోగం. ఎంత ధ్యానం అంటే అంత భోగం. ఎంత ధ్యానం ఉంటే అంత భోగాలే. నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆత్మజ్ఞానం అది. నేను శరీరం కాదు, ఈ శరీరం నడుస్తుంది, అందుకే నేను నడవలేదని అలసిపోలేదు నేను ఈ 30 years లో. నైట్ అవుట్స్ ప్రోగ్రామ్స్ చేస్తా, నైట్ అవుట్స్ డ్రైవింగ్ చేసుకుంటా, ఫుల్ డే ప్రోగ్రామ్స్, ఫుల్ నైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి నాకు. నేను బయటికి వెళ్తే అసలు మళ్ళీ దొరకదు సార్, మేము క్లాసులు పెట్టుకుంటాం, అసలు నిద్రపోవద్దు అంటారు నాకు. ఇప్పుడు వైజాగ్ 5 days వెళ్తున్నాను, 5 days కడతాల్లో. అలాంటి ఛాన్స్ వాళ్ళకు మళ్ళీ దొరకదు. నేను ఇంక మళ్ళీ ఎప్పుడు దొరుకుతాను వాళ్ళకు? అన్ని నా నిద్రను, నా రిలాక్సేషన్ పక్కకు పెట్టి కూడా ఆ పని చేస్తాం మేము. ఎట్లుంటది అది? బయట ఉన్న జనాలకు మన ఎనర్జీ చాలా తేడా ఉంటది. ఆ అలసట అనేది మనకు ఉండదు, అలాంటి ఎనర్జీ మనకు ఉంటది. అప్పుడు దైవం ఉంటది మనతో. నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకుంటేనే ఆత్మజ్ఞానము. విశ్వమంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది అని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానము. సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఆ దైవం అనే ఆ శక్తి లేకుంటే ఆ కళ్ళు చూడలేవు మీవి, మీ చెవులు వినలేవు, మీ బుద్ధి పనిచేయదు, మీ చేయి రాయదు. మీ లోపల ఏదో శక్తి ఉంది, అందుకే ఎంత బాగా చూస్తున్నారు అందరు వీడియోలు ఆన్ చేసి. ఏదో శక్తి మీతో ఉంది. అర్థమైందా? బాడీలో నడిచే మెటబాలిజం ఏదైతే పనిచేస్తుందో దాని వెనుక దైవశక్తి ఉంది. ప్రపంచాన్ని నడిపించాడే మీ లోపల ఉన్నాడు. ఆయనే చూస్తున్నాడు, ఆయనే వింటున్నాడు. ఒక అద్దంలో చూస్తే ముఖం మనం ఒకటే కనిపిస్తాం, దానికి 100 ముక్కలు చేస్తే అన్నిట్లో మనమే ఉంటాం. అర్థమవుతుందా? అట్లానే వేరు వేరు ఏది కాదు, ఆత్మే పరమాత్మ అన్నాడు అందుకే ప్రతిసారి. విశ్వం అంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది అని తెలుసుకుంటే అదే బ్రహ్మజ్ఞానం. అర్థమైందా? కోడిలో మనమే ఉన్నాం, మేకలో మనమే ఉన్నాం, మనకు మనం చంపుకున్నట్టే అది. సత్యం అంటే పార్వతీదేవి, సత్యం అంటే పార్వతీదేవి, శివం అంటే సరస్వతి, సుందరం అంటే లక్ష్మీదేవి. అర్థమైందా? సత్యం అంటే పార్వతి, శివం అంటే సరస్వతి, సుందరం అంటే లక్ష్మీదేవి. సత్యం, శివం, సుందరం మూడు కావాలి మనకు. శక్తి కావాలి, దుర్గా శక్తి కావాలి, సరస్వతి నాలుక మీద కూర్చోవాలి, బుద్ధిలో కూర్చోవాలి. ఇవన్నీ తిరగాలంటే డబ్బు కావాలి, లక్ష్మీ మేడం కూడా కావాలి. డిసెంబర్ లో ఒక ధ్యాన చక్రం చేయాలి అంటే 5 కోట్లు కావాలి మినిమం. ఎక్కడి నుంచి అవి అన్ని కావాలి కదా? వాళ్ళు దిగుతేనే అంత పెద్ద ప్రోగ్రామ్స్ అవుతాయి. ఒక్క పత్రిసార్ మైండ్ లో వచ్చిన ఆలోచన ఎట్లా చేసి పెట్టింది ఇదంతా. ఆ అగ్గిపెట్టె తీసి ఒక్క పుల్ల గీసి పెట్టినట్టు చేసింది ఆయన అంతే. ఇప్పుడు ఆగుతుంది ఇది? వెళ్ళిపోతూనే ఉంది అది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అది. సార్తో మేము జోక్గా అనేవాళ్ళం,
సార్ నువ్వు అంటబెట్టి వదిలేసినావు, అది ఇప్పుడు ఆగదు సార్, మన కంట్రోల్లో లేదు పిరమిడ్ సొసైటీ అంటాడు. నవ్వేవాడు సార్. ఇప్పుడు ఆపాలనుకున్న ఆగదు సార్, ఇది లక్షల మంది దీని గురించి పనిచేస్తున్నారు సార్ అంటారు. సత్యం గురించి పనిచేస్తున్నారా, మన జన్మ ధన్యమైపోయింది, అనుకున్నది సాధించినాం, ఇప్పుడు మనం చేయకున్నా వాళ్ళు అంతమంది చేస్తున్నారా అనేవాడు సార్. ఎంత చేసినా మనకే అవుతుంది, 10 సార్లు పోదు అది. అర్థమైందా? చెప్పి 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 10 సార్లుగా మనం అయిపోవాలి. ఇది చేయాలనే సంకల్పం మీకు వచ్చింది అంటే మీకు ఎప్పుడు ఆ దుర్గా శక్తి ఉంటది బాడీలో, ఎప్పుడు ఎనర్జిక్ గా ఉంటాం. సరస్వతి దేవి పలికిస్తుంది, లక్ష్మీదేవి సపోర్ట్ ఉంటది మీకు ఎప్పుడు. శ్రీర్వచస్వ మాయుష్యం ఆరోగ్యం మావిదచ్చోభ మానం మయ్యతే, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఎంత బాగుంది ఇది. ఉం? దేవతల్ని అడిగే అవసరం ఉండదు, మన కర్మల వల్ల అవి రావాలి. కడతాల్ ప్రోగ్రామ్ కి డబ్బులు తక్కువ పడుతున్నాయని అది చాలా పెద్ద షేమ్ అనిపించింది నాకు అది విన్నాక. సత్యంకు ఆ పవర్ ఉంది, అన్ని ప్రోగ్రామ్ ఖర్చులు అయి కూడా మిగిలాలి ₹1 ఇంకా అక్కడ డెవలప్మెంట్స్ గురించి. అంటే ఎక్కడో తేడా జరుగుతుంది అని అర్థమైంది నాకు. సత్యంలో ఎంత పవర్ ఉంది. దేవుని దగ్గర మనం అడగడం ఆయన పని గురించి. చేయి ఇలా దాపినాము అంటే ఇలా ఆశీర్వదించే అర్హతను కోల్పోతాం. అయాచక వృత్తితో డెవలప్ చేసిన సొసైటీ పత్రిసార్. యాచించడం అనేది లేదు మన ఫిలాసఫీలో. రావాలి, నడిచి రావాలి అంతే. యాచన ఏంది, అడగడము. అడుక్కు తినే జీవితం వద్దు మనకు. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఏం అడుగుతాం, ఈ జనాలు ఏమిస్తారు? 100, 200, 500, 1000, ఉన్నోడు 10,000 ఇస్తాడు, లేదంటే బాగా ఉన్నోడు ₹1,00,000 ఇస్తాడు వచ్చి. అది కాదు, సాక్షాత్ లక్ష్మీదేవి దిగాలి అక్కడ మనకు. మా టార్గెట్ అది ఉంటుంది. ఆ డయాస్ నుంచి మాట్లాడే ప్రతి పదం సరస్వతి దేవితో నోటితో రావాలి. అది 10 రోజులు నిద్ర లేకుండా అద్భుతంగా అక్కడ కష్టపడి పనిచేసే దానికి శక్తి కావాలి మనకు. అందుకే సత్యము, శివము, సుందరం మూడు మనకు కావాలి. ఈ రోజు మనం ఏ లోక వాసులం, ఇప్పుడు ఉన్నాం ఏ లోకంలో, రేపు మనం పరలోక వాసులం అవుతాం. ధ్యానమే సత్యం, ఆత్మ జ్ఞానమే శివం, సేవయే సుందరం. ధ్యానమే సత్యం, ఇంకేం లేదు ఇక. అందులో కల్తీ కూడా చేయరాదు ఇక. చేస్తే ఆనపానత చేయండి, కథం లేకుండా ఏమైనా మిక్స్ చేద్దామన్నా రాదు ఇక. ధ్యానాలు రకరకాలుగా ఎక్కడ ఏమి లేవు. పత్రిసారి చెప్పింది అదే. సంకల్ప ధ్యానాలు అని, ఆ ఇన్నర్ జర్నీలని ఇమేమో చెప్తున్నారు. అది పత్రిసారిది కానే కాదు అది. పత్రిసారి బ్యానర్ పెట్టుకొని రకరకాలుగా చెప్తున్నారు, జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే ఏది అవసరం లేదు. సుఖాసనంలో కూర్చోండి అన్నాడు, కంఫర్టబుల్ పోస్చర్ లో కూర్చోండి. నిటారు కూడా వద్దు అన్నాడు సార్. వంగిపోతున్నారు, వంగండి అన్నాడు. నిద్ర వస్తుంది, పడుకోండి అన్నాడు. ఇంతకంటే ఈజీ ఇంకే గురు చెప్తాడు ఇక. కూర్చొని పండుకుని అలవాటు చేసుకోండి అనేవాడు సార్. ఆ? ధ్యానమే సత్యం, ఆత్మ జ్ఞానమే శివం, సేవయే సుందరం. దీనంత పవిత్రమైన కార్యం ఇంకేది లేదు ప్రపంచంలో. భార్య పిల్లల గురించి ఎంతనో చేసినాం, అయితే ఏందంట అంటాడు ఆయన. నీ భార్య పిల్లలకు నువ్వు చేసుకొని బాగా చదువులు చదివించిన, పెళ్లిళ్ళు చేసిన, పెద్ద పెద్ద కొంపలు ఇచ్చిన, వాళ్ళకు అప్పట్టెలు ఇచ్చిన అంటే సో వాట్ అంటాడు ఆయన. నా గురించి ఏం చేసినావు అని అడుగుతాడు ఆయన. పరలోక వాసులు అది అడుగుతారు. బాగా చేసినావు, నువ్వు సొసైటీ గురించి చేసినావు. కాలనీలో లైట్లు లేకుండా పెట్టించినావు, రోడ్లు బాగాలేని వేయించినావు, నీళ్లు లేకుండా వేయించినావు, ఫ్యామిలీని బాగా చూసుకున్నావు, పిల్లలను బాగా చేసినావు, ఎవ్వరు చేయలేనంత గొప్పగా పెళ్లి చేసినావు పిల్లలకు. నీ గురించి ఏం చేసుకున్నావు, నా గురించి ఏం చేసినావు అని అడుగుతాడు ఆయన అంతే. అక్కడ మనం దెబ్బతింటున్నాం. మన హోంవర్క్ అనేది, మన బ్యాలెన్స్ షీట్ అనేది మనం అది మిస్ అవుతున్నాం. ఎంత బాగా ఇవన్నీ చేసుకుంటే మనకు మనం ఎదగడం, అదే ఆధ్యాత్మికం. ధ్యానమే సత్యం, ఆత్మ జ్ఞానమే శివం, సేవయే సుందరం. సరి అయిన బుద్ధి జ్ఞానం అన్నవి ఉంటేనే, అర్థమైందా? బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు.
సరి అయిన బుద్ధి జ్ఞానం అన్నవి ఉంటేనే ధర్మాన్ని తెలుసుకొని పాటించి మరి సంఘానికి సరి అయిన సేవ చేయగలరు. అది అర్థమైతే కదా మనం చెప్పింది. జ్ఞానవంతమైన బుద్ధితో మనం మాట్లాడితేనే ఆ జ్ఞానం వస్తుంది, ఆ శక్తి ఉంటుంది అందులో. నిరంతరం సత్యం శివం సుందరంలో ఉండటమే జీవితానికి పరమార్థం. చెప్పడం వేరు, రియల్ గా ఉండడం వేరు. ప్రాక్టికల్ గా ఎంత ఉన్నాం చెక్ చేసుకోవాలి. ఎంత బ్యాలెన్స్ గా ఉన్నాం, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం, ఎంత ఎనర్జిక్ గా ఉన్నాం. మనం మాట్లాడే ప్రతి పదము ఆచితూచి బయటికి రావాలి. జ్ఞానవంతమైన బుద్ధితో మాట బయటికి రావాలి. ఒక్క వర్డ్ వేస్ట్ రావద్దు అంటాడు పత్రిసార్. ఏ జన్మలో అయితే ప్రతి వాక్కు కూడా సరిగ్గా ఉంటుందో ఆ జన్మయే మరి ఆఖరి జన్మ అవుతుంది. వాక్ శుద్ధి, వాక్ క్షేత్రం మనకు ఉండాలి. అంత ఆచితూచి మాట్లాడడం. మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణము. ఏం అర్థం కాని మూసుకొని కూర్చోవాలి మనం. మితంగా మాట్లాడాలి, యుక్తంగా మాట్లాడాలి, అర్థం కాకుండా సైలెంట్ అయిపోవాలి. మిత భోజనము, యుక్త భోజనము, నిర్భోజనము. ఉం? మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. ప్రతి వాక్కు కూడా తప్పనిసరిగా కళాత్మకంగా ఉండాలి, క్రియేటివిటీగా ఉండాలి, కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. నువ్వేం చేస్తావు, నీతోనే ఏమైతుంది, ఇవి అవల మాటలు అనిపిస్తుంది. నువ్వే చేయగలుగుతావు, నీ దగ్గర ఆ శక్తి ఉంది. ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి మీ లోపల ఉంది. ఆ భగవంతుడే మీలో ఉన్నాక ఎందుకు భయం? అర్థమైందా? శాస్త్రీయంగా, కళాత్మకంగా, శాస్త్రీయంగా ఉభయ కోశ లోపరిగా, ఉభయ కుశ లోపరిగా, సర్వ కుశ లోపరిగా ఉండాలి. మనం లక్ష్యం వైపు మాత్రమే మన చూపు ఉండాలి. ఒక గుర్రంకి ఇట్లా రెండు కడతారు తెలుసా? ఇప్పుడు ఆ బండి కట్టినప్పుడు దానికి ఆ తెలుగులో ఏమంటారు, దాని ఫోకస్ అదే కనిపిస్తుంటది అన్నట్టు. పత్రిసార్ లక్ష్యం ఒకటే ఉంది, విశ్వమంతా ఈ ధ్యానాన్ని తీసుకెళ్లాలన్న లక్ష్యమే ఆయనకు ఆ స్థాయికి తీసుకుపోయింది. చూద్దాం చేద్దామని మనం పెండింగ్ వేస్తే మాత్రం మనం ఆ లెవెల్లో ఆ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ రాదు. అన్లిమిటెడ్ ఎనర్జీస్ మనకు కావాలంటే అన్లిమిటెడ్ సంకల్పాలు ఉండాలి, అన్లిమిటెడ్ వర్క్ ఉండాలి. లిమిటేషన్ అనేది వద్దు, కానీ బ్యాలెన్స్ గా పోతూ ఉండాలి. ఈ రోజు ఇక ఆఖరి జన్మ చేసుకుంటా అంత వద్దు. మూడో కన్నా ఇప్పుడు తెచ్చుకోవాలి, ప్రపంచం అంతా ధ్యాన జగత్ చేసేస్తా అంత వద్దు, మళ్ళీ అవ్వదు. కానీ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది పోతుండడమే. ఎవ్వడు కనిపితే వాడిని పట్టుకొని నెత్తి తినొద్దు. నువ్వు రాక్షసుని, నువ్వు మాంసం తింటావు, ధ్యానం చేయి, అది వద్దు, అంత వద్దు. అర్హత లేనోడికి ఈ పవిత్రమైన అమృతం ఇది. అర్హత లేనోడికి పెంటలో తీసుకొని వాడేస్తామా మనం? వాళ్ళ దగ్గర ఆ ప్రిపరేషన్ ఉంటే, వాళ్ళు రిసెప్టివ్ గా ఉంటే, వాళ్ళు తెలుసుకోవాలన్న తపనతో ఉంటే ఖచ్చితంగా దిగి వాళ్లకు చాలా టైం ఇవ్వాలి. మీరు ఎంతో తపనతో వచ్చి జూమ్ లో కూర్చున్నారు, అందుకే మీతో ఇంత ఇంట్రెస్ట్ గా కూర్చుంటారు. లేకుంటే నాకు అవసరమే లేదు. మీకు లేని నాకెందుకు ఉంటది? ఇది అన్నట్టు పాత్ర రిసెప్టివ్ గా ఉన్నారు ఇక్కడ జూమ్ లో. ఏదో తెలుసుకోవాలన్న తపన మీకు ఉంది, అందుకే కదా నేను మీతో ఇంత షాప్ 9 గంటలకి బంద్ చేసుకొని వచ్చేసాను. 10:30 వరకు ఉంటదేమో షాప్ లో. అంత ఇంపార్టెంట్ వర్క్ ఇది. మన లక్ష్యం వైపు మాత్రమే మన చూపు ఉండాలి. కనపడేది అంతా తాత్కాలికం, అదే మాయ. ఈ కళ్ళతో చూసేది అంతా తాత్కాలికమే, ఎప్పుడైనా విడిచేది. ట్రైన్ లో వెళ్తున్నాము, ఇక్కడ నుంచి తిరుపతి, చెన్నైయో, బెంగళూరు ఎక్కడో వెళ్తున్నాము. ఉన్నప్పుడు ట్రైన్ ని వాడుకోవాలి. అక్కడ ఉన్న ఆ బ్లాంకెట్స్, ఆ పిల్లోస్, అందులో ఇచ్చిన ఫెసిలిటీస్ ని వాడుకోవాలి. కానీ దిగుతాప్పుడు అది తీసుకొని వెళ్ళిపోతామంటే రైల్వే పోలీసు వాళ్ళు వహిస్తారు. ఈ జీవితం కూడా అంతే. ఉన్నది వాడుకోండి బాగా. మంచి ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, ఓకే. కానీ ఎమ్మడి తీసుకెళ్తాం అన్న ఆలోచన తీసేయండి.
దాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయండి, పరిపూర్ణంగా అనుభవించాలి జీవితం. కనపడేదంతా తాత్కాలికమే. ఏదైతే ఫిజికల్ ఐస్ తో చూస్తున్నామో అది ఫిజిక్స్, ఇన్నర్ లైట్ తో చూసేది మెటాఫిజిక్స్. ఏదైతే కనిపించదో దాని గురించే పనిచేస్తుంది పిహెచ్ఎస్. కనపడేదంతా తాత్కాలికం, కనబడనిదంతా శాశ్వతం. జూమ్ శాశ్వతం, ఇది ఈ క్లాస్ శాశ్వతం, మీరు వినేది శాశ్వతం. ఎంత గొప్ప పని చేస్తున్నాం చూడండి. ఇది శాశ్వతం, ఇది మీతో వచ్చేది, ఇది పుణ్యకర్మ. మీకు కాపాడేది కూడా ఇదే, మీకు క్లీన్ చేసేది కూడా ఇదే, మీకు గైడ్ చేసేది కూడా ఇదే, మీకు ధైర్యాన్ని ఇచ్చేది ఇదే, మీకు సద్బుద్ధిని ఇచ్చేది కూడా ఇదే. అందుకే కనిపించే దాని వెనక పిచ్చోళ్ళ లెక్క పరిగెత్తే అవసరం లేదు. వేలల్లో ఉన్నది లక్షల్లో వచ్చినాం, లక్షల నుంచి కోట్లకు వచ్చినాం. ఇక 100 కోట్లు కావాలి, 500 కోట్లు, 1000 కోట్లు అవసరం. అదే అదే మాయ, అది చీకటి. 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడతాం. కోట్లు ఎట్లా కాపాడుకోవాలి, ఎవడొచ్చి ఎత్తుకోతాడో భయాలు. అంత అవసరం లేదు జీవితానికి. మంచి స్టాండర్డ్ జీవితం వచ్చిందంటే ఖాళీగా దాని గురించి పరిగెత్తే అవసరం లేదు. అప్పుడు ఆ సమయము, ఆ డబ్బు కంప్లీట్ లోక కళ్యాణం గురించి పనిచేయాలి. ఎంతో మంది రిటైర్డ్ అయ్యి టైం ఎట్లా పాస్ చేయాలని కూర్చుంటారు అంట. మాకేమో టైం సరిపోతలేదు ఇంకా. అర్థమైందా? చాలా వర్క్ ఉంది. మీరు ఒక్కొక్కరు అనుకుంటే లక్ష లక్ష మందికి ధ్యానం నేర్పించచ్చు, ఎన్ని క్లాసులు చేయొచ్చు, ఎంత తిరగచ్చు. దాన్ని ఇంకెప్పుడు వాడతారు? మీ డబ్బుని, మీ శరీరం, మీ మాట, మీ బుద్ధి, మీ కాళ్ళు, మీ చేతులు దైవకారం గురించి పని చేయకుంటే ఎందుకు ఈ జన్మ? బుద్ధుడు నడిచినట్టు మీరెందుకు నడవలేరు? సార్ నడిచినట్టు మీరెందుకు నడవలేరు? సార్ చెప్పినట్టు మీరెందుకు చెప్పలేరు? ఇదే అన్నట్టు సర్వాంగీణ వికాసం కావాలి. కనపడేదంతా తాత్కాలికం, కనబడనిదంతా శాశ్వతం. కనపడే దానిని ప్రక్కన పెట్టి కనబడని దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. మనిషి తయారు చేసిన విగ్రహాల దగ్గర పోయి మనం ఏడుస్తాం. మనిషే చేసినాడు, మనకు తయారు చేసినోడికి గురించి ఆలోచించాం మనం. మనం విగ్రహాలు అనేది రాయి, ఒక జడతత్వమే. అక్కడ పోయి మనం ఏడుస్తాం. అందుకే కర్మలు తీరే రోజు వస్తే ధ్యానం, ధ్యానం పెరిగితే సేవ. మీ కర్మలు తీరే టైం వచ్చినప్పుడే ధ్యానం మీ చెవిలో పడుతుంది, వింటారు, ధ్యానం స్టార్ట్ చేస్తారు. ధ్యానం రోజు చేస్తూ 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 అది బాగా పెరిగితే సేవ చేయాలన్న ఆలోచన మీకు వస్తుంది. సెకండ్ స్టెప్ అది. ఫస్ట్ ధ్యానం చేయాలి, సెకండ్ బాగా చేసి సేవా కార్యక్రమాలకి బయటికి వస్తారు. సేవ పెరిగితే పరమాత్ముడే. అంతే, అంతా మీరే ఇక. పత్రిసార్ దగ్గర వచ్చిన డే 1 ఫస్ట్ రోజే డిసైడ్ అయ్యి క్లాసులు స్టార్ట్ చేసిన నేను. 91లో నా బర్త్డే రోజు, అది 16th జనవరి. ఫస్ట్ నేను కనెక్ట్ అయింది. ఎంబడే ఆ రోజు మైక్ తీసుకున్న సార్ పక్కకు అద్భుతంగా మాట్లాడిన ఫస్ట్ టైమే. చాలా పెద్ద ప్రవక్త అవుతావాను అన్నాడు సార్ అప్పుడు. నేను చెప్తే ఎవడు వింటాడు అనిపించేది అప్పుడు. ఇప్పుడు ఎంత బాగా వింటున్నారు. బాగుందని మాట్లాడేది. ఒక మత్తు ఉంటుంది సార్ మీ మాటలో అంటారు చాలా మంది నాకు. ఒక ఒక ధైర్యం అనిపిస్తుంది సార్ మీకు చూస్తే అనిపిస్తుంది. ఆ ధైర్యం గురించి చెప్పి 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 ఇంత ధైర్యవంతులుగా అయిపోయినా. కాంతి పుంజాలుగా అయిపోవాలి, మాంసపిండంగా కాదు. మాంసపిండాలకి రోగాలు, కాంతి పిండాలకు రావు. కాంతి పుంజాల్లాగా ఉంటాం మనం. అందుకే ముందు ధ్యానం చేయండి, ధ్యానం పెరిగితే సేవ చేయండి, సేవ పెరిగితే పరమాత్మలుగా అయిపోతారు. అంతే. పరమాత్మ చర్యలు క్రియేటర్స్ అన్నట్టు. ఒక బుద్ధత్వ స్థితిని సంపాదించుకొని లక్షల మందిని బుద్ధుళ్ళుగా తయారు చేసే శక్తి మనకు వస్తుంది. 20 years కిందనే 10 లక్షలు అన్నాడు సార్, ఇప్పుడు ఎన్ని లక్షల మందికి కాకపోయిందో ధ్యానం. 10 లక్షల మందిని తెచ్చావా నువ్వు అన్నాడు సార్ ఒకసారి స్టేజ్ మీద. ఆ లెక్కలు నాకేం తెలియదు సార్. నా వంతు నేను చిన్న వయసు, టూర్కి వెళ్తే 10 10 రోజులు ఇంటికి వచ్చేది కాదు నేను అప్పుడే. అయిందా?
పరమాత్మ చర్యలు చేస్తేనే మనం క్రియేటర్ గా అయిపోతాం, కో క్రియేటర్స్ గా అయిపోతాం. శరీరం ప్లస్ మనసు ప్లస్ బుద్ధి. ఉమ్, నెట్వర్క్ ఇష్యూ అయిందేమో వస్తారులే. వచ్చారు. హలో. సార్. 10:30 అయింది, మరి ఎట్లా క్లోజ్ చేద్దామా? ఓకే సార్, ఓకే. ఇది ఆగదు మేడం, ఇది నేను పొద్దున్న దాకా చెప్తుంటా. చాలా సబ్జెక్ట్ ఉంటది, ఎందుకంటే ఓకే. ఒక డెప్త్ లో పోవాలంటే చాలా సబ్జెక్ట్ ఉంటది. అందుకని ఒక ఓకే. టైం కూడా ఉంది కదా, ఏం చేస్తాం. 9:30 to 10:30 అయిపోయింది అప్పుడే. అప్పుడే వన్ ఓకే అవర్ సార్. అవును సార్. అంత త్వరగా అయిపోయింది. ఇప్పుడు శరీరం ప్లస్ మనసు ప్లస్ బుద్ధి, దీని గురించి చెప్పాలి, ఇంకో గంట పోతున్నాను. ఓకే సార్. ఇంకో క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాము. అందుకే ఇట్లా ఒక్క క్లాస్ లో సరిపోదు, కంటిన్యూగా ఒక 7 days 11 days అట్లా పెడితే. సార్, ఖచ్చితంగా చేద్దాం. ఓకే. ఈ అవకాశం ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్ జూమ్ టీం అందరికి, లలిత మేడం కి, జూమ్ లో వచ్చిన మాస్టర్స్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు. ధ్యాన విశిష్టత ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్తే మీరు జ్ఞానవంతులవుతారు, ఆత్మజ్ఞానము ఏంటి, ప్రతి ఒక్క విషయము ఎంత అర్థవంతంగా అందరిలోకి వెళ్ళిపోయేలాగా ఎంత అద్భుతంగా చెప్పారో. అసలు ఆ మాటలు వింటుంటేనే అంత ఎనర్జీ పాస్ అయిపోతూ ఉంటుంది, అంత వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి సార్ మాటలు. ఆ, అందులో అయితే ప్రత్యక్షంగా నేనే ఆ, బాగా సార్తో మొదటి పరిచయం అయినప్పటి నుంచి నా ఎదుగుదల అనేది అంత అద్భుతంగా జరుగుతోందండి. ప్రతి సెషన్ నుంచి సెషన్కు, సెషన్ నుంచి సెషన్కు అలా మార్పులు వస్తూనే ఉన్నాయి మా జీవితంలో. అంత అద్భుతమైన ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. ఆ ధ్యాన మహాచక్రాల్లో కూడా ఒకసారి సార్ యొక్క షేక్ హ్యాండ్ తీసుకోవడం ఏమో కానీ మొత్తం ధ్యాన మహాయజ్ఞాలంతా తిరిగి తిరిగి ప్రచారం చేసి ఆ రోజు ఏమైందో నాకు తెలియలేదు. అలా తిరిగేసా నేను అనుకుంటున్నా ఏమైంది ఈరోజు నాకు ఇలా తిరుగుతున్నా నేనని. అప్పుడు గుర్తు వచ్చింది, ఒక్క షేక్ హ్యాండ్ అండి, మొత్తం కిలోమీటర్లు కిలోమీటర్లు తిరిగినట్టు అయిపోయింది ఆ పని. అంత ఎనర్జీస్ ఉంటాయి సార్ దగ్గర, అబ్బో, అంత ఎనర్జీస్. అందుకే అందరినీ వీడియోస్ ఆన్ చేసుకోండి అనేది, ఎందుకంటే ఇదే ఆ సార్ యొక్క ఎనర్జీస్ అంతా కూడా మీ మీద పడతాయి. లైఫ్ ఖచ్చితంగా టర్న్ అయిపోతుందండి, మారిపోతుంది. అందుకే వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ చూస్తారు, మిమ్మల్ని చూస్తే ఆ యొక్క ఎనర్జీస్ అనేది ఎక్స్చేంజ్ అయిపోతుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే అలా చెప్తూ ఉంటాను అనమాట, వీడియోస్ ఆన్ చేసుకోండి. వాళ్ళ యొక్క ఎనర్జీస్ మన మీద వస్తూ ఉంటాయి. పడాయంటే ఆ వైబ్రేషన్స్లో జీవితాలు మారిపోతాయండి. ఎవరో కాదు, సాక్షాత్తు పత్రిజీ గారే వచ్చారనుకోవాలి మన క్లాస్కి. పత్రిజీ గారు, నేనైతే అదే అనుకుంటాను, పత్రిజీ గారే వచ్చారు. పత్రిజీ గారు సార్ రూపంలో వెళ్ళి క్లాస్ చెప్పారంటే నమ్ముతారా మీరు? ఇది వాస్తవంగా జరిగిందనమాట. సార్ రూపంలో వెళ్ళి పత్రిజీ గారు క్లాస్ చెప్పారండి. అంత అద్భుతం. ఆ గాయత్రి మాత ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అలా మాట్లాడేశారు సార్ గారితో. అంత అద్భుతమైన వ్యక్తి అండి. అలాంటి వాళ్ళను మనం ఈరోజు జూమ్ సెషన్లో ఉన్నాము, కలుసుకున్నాము, వాళ్ళ క్లాస్ వింటున్నామంటే అంత చిన్న విషయం కాదు. మనం ఎంత కర్మలు తెగిపోయి ఉంటేనో ఇలాంటి క్లాసులు అటెండ్ అవుతాం, వినగలుగుతాం అనమాట.
ఓకే మాస్టర్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు మీరు మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, చక్కగా మాట్లాడండి సార్. మేడం. అన్మ్యూట్ మైక్ దగ్గర పెట్టుకోండి తొందరగా. ఓకే సార్, మాట్లాడండి మేడం. మీనా కుమార్. నమస్తే సార్. నమస్తే. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించినారు సార్. సార్ మీ క్లాస్ అంటే శివరాత్రి రోజు పెట్టుకుంటే హాయిగా అందరూ వినుకుంటూ బాగా మేల్కోవచ్చు సార్. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు పుణ్యం పురుషార్థం అన్నట్టు రెండిటికి చాలా బాగుంటుంది సార్. చాలా చక్కగా చెప్పారు సార్ నిజంగా. తర్వాత మనకు మేలు కలగాలంటే మనము మేల్కొని ధ్యానం చేయాలి అన్నది అది చాలా బాగుంది సార్. తర్వాత మన శరీరము నడిచే దేవాలయము, మాట్లాడే దేవాలయము. అలా మనం చేయాలంటే చేసుకోవాలంటే ధ్యానం చేయాలి అనేసి చాలా బాగా చెప్పారు. సేవ చేయడం ద్వారానే పరమాత్మ స్థితికి చేరుకుంటాము అని. సత్యం శివం సుందరం అంటే, సత్యం అంటే పార్వతీదేవి, శివం అంటే సరస్వతీదేవి, సుందరం అంటే లక్ష్మీదేవి అని చాలా చక్కగా చెప్పారు సార్. ఎంతో అద్భుతమైన విషయాలను తెలియజేశారు సార్. తర్వాత ఇది కనబడిన దానిని, మనకు కనిపించే దాన్ని పక్కన పెట్టేసి కనబడని దాని గురించి ధ్యాస పెట్టడమే అది ధ్యానము అనేసి అది చెప్పారు. చాలా మంచి విషయాలు, కొత్త కొత్త విషయాలన్నీ కూడాను చాలా బాగా చెప్పారు సార్. మా ఆత్మ తలుపుల్ని తట్టి లేపినట్టుంది సార్ మీ ఆత్మజ్ఞాన గుళికలు. చాలా మంచి సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ఆత్మజ్ఞానాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా మీనా కుమార్. థ్యాంక్ యూ సార్. గాయత్రి గారు అన్మ్యూట్ చేసుకున్నాం. అన్మ్యూట్ చేసుకోవాలి త్వరగా. మాట్లాడండి. నమస్తే సార్. గ్రూప్ లో అందరికి నమస్తే అండి. సార్ని మళ్ళీ ఇవాళ మిమ్మల్ని ఈ రోజు మళ్ళీ క్లాస్ వినే అదృష్టం కలిగిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. సాయి కుమారి మేడం పెట్టారు, లింక్ పంపించారు, ముందే ఆన్ చేసుకొని కూర్చున్నాను. చాలా బాగుంది సార్. అసలు నిజంగానండి మీరు చెప్తూ ఉంటేనే ఆ ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో వింటుంటే కూడా ఆ ధ్యాన స్థితిలోనే ఉన్నాము. ఆ వైబ్రేషన్ అలా ఉంది. ధ్యానం చేస్తూ ఉంటే ఏ విధమైన ఫీల్ ఉంటుందో లోపల, మీ క్లాస్ వింటూ ఉన్నా కూడా ధ్యానం చేస్తున్న ఫీల్ లోనే ఉందన్నమాట. చాలా చాలా బాగుంది సార్. అనస్థేసియా ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేస్తాం లోపల. ఆ పత్రి సార్ని మేము చూడలేకపోయాం సార్. ఇప్పుడు మీ అందరి మాటలు ఇలా వింటూ ఉంటే సారే ఎదురుగా ఉండి చెప్తున్నట్లే అనిపిస్తుంది. ఆయన డైరెక్ట్ గా చూసే అదృష్టం మాకు ఎలాగో కలగలేదు. ఇప్పుడు ఇంకా మీ మాటలు అన్ని ఆయన ద్వారా వచ్చినవే కదా, ఆయన్నే మేము ఊహించుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తూ ఉన్నా కూడా ఆ సార్ని చూస్తున్న ఫీలే వస్తుంది. ఆయనే మాట్లాడతారు ఇక్కడ, ఆయనదే. అవునండి. యాదగిరి సార్. నమస్కారం సార్. మీరు చెప్పిన ఈ గంట సేపు ఒక్క సెకండ్ కూడా మైండ్ ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇది వినడం కూడా ఎంతో అదృష్టం చేసుకుంటేనే మీ దాకా మేము కనెక్ట్ అయినట్టు సార్. మామూలు విషయం కాదు సార్ ఇది. ధ్యానం చేస్తే ఎంత అంటే ఎన్ని లాభాలు ఉంటాయో అనేది మీరు ప్రతి వర్డ్, ఒక్క వర్డ్ కూడా అంటే మిస్టేక్ లేకుండా ఒక వర్డ్ కూడా మాకు ఎంతో ఉపయోగపడే అద్భుతాన్ని ఇచ్చారు సార్. సాక్షాత్ మీరు అంటూ నేను కూడా పత్రిక చూసే అదృష్టం నాకు కలిసింది, వారు శేఖర్ని ఇచ్చే అదృష్టం నాకు కలిసింది సార్. నేను మహేశ్వర పేరు చాలా సార్లు కూడా ధ్యానం చేసుకుంటే అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ మీలాంటి ఒక మహానుభావం కలిసి ఈ సెషన్ కు నేను అటెండ్ అవడం అదృష్టం అనిపిస్తుంది సార్. చాలా సంతోషం సార్. ఇంకా ధ్యానంకి ఎక్కువ చేయాలని నాకు ఈ రోజు ఇంట్రెస్ట్ ఉంది సార్. నేను ప్రతిరోజు 3 అవర్స్ బ్రహ్మముహూర్తంలో 3 to 4:30 దాకా చేస్తాను, 5 దాకా. అందులో ఎన్నో మార్పులు తెలుస్తున్నారు నా లైఫ్ లో. నేను మాంసాహారం నుంచి శాకాహారం వచ్చేసింది ధ్యానం వల్లనే. ఆ ధ్యానం చేయడం వల్ల ఆటోమేటిక్ గా నాకు అయిపోయింది సార్. అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇంకా మీరు చెప్పిన ఈ రోజు నుంచి అయితే ఇంకా చాలా అద్భుతం. అన్నట్టు ధ్యానం అయితే సేవా భాగవతం కూడా కలుగుతారన్న అన్నారు సార్. కరెక్ట్ సార్. అది చాలా నాకు కూడా అలా మార్పులు లోపల ద్వారా జరుగుతుంది సార్. సార్ థ్యాంక్ యూ. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్. ఇంకా పారిజాత మేడం గారు మాట్లాడండి.
నమస్తే మేడం. నమస్తే సార్. వస్తే పారిజాత కడతాల్లో మీట్ అయ్యాం సార్. చాలా బాగుంది వైబ్రేషన్స్. మీ ఇంటికి వచ్చి అడ్డం పడిపోయాం ఆ వైబ్రేషన్స్ కి. మా బాడీ తట్టుకోలేదేమో అనిపించింది. ఆ, లలిత మేడం కూడా అదే ఏమేమో జరిగింది సార్, ఒక సెకండ్ ఇస్తే అన్నారు మేడం. నిజమే నిజం సార్. సార్ అది మటుకు. బాగా ఎక్స్పీరియన్స్ అయినాం మేమైతే. ఇంకా మీకు చుట్టూ తిరిగిందంట, అందుకే టచ్ చేయ నేను చాలా మందికి. ఆ, చాలా కర్మలన్నీ బాగుంది సార్. పటాపంచలు సార్, అంతే ఇంకా. ఆ, ఎలా ఉండే పారిజాత మేడం ఈరోజు క్లాస్? చాలా బాగుంది సార్. వింటా ఉంటే వినాలనిపిస్తుంది. అసలు టైం తెలియకుండా ఉంది. చూస్తూ 1 అవర్ అయిపోయింది అప్పుడే. అవును సార్. త్వరగా అయిపోయింది సార్ అసలు. చాలా ఫాస్ట్ పోయింది టైం ఇప్పుడు. అవును సార్. నాకు ఇప్పుడు ఇచ్చినట్టు ఉంది. ఓకే, అమ్మారా నెక్స్ట్ ఇంకెవరు? ఓకే అమ్మా మంజుల పారి. థ్యాంక్ యూ. మంజుల గారు. నమస్కారం మాస్టర్. నమస్తే. సార్ మీరు అక్కడ పిరమిడ్ అక్కడ కలిసాను సార్ మీకు. అప్పటి నుంచి చాలా మార్పు వచ్చింది సార్. నాకు కలిసారా? లలిత గారితో కలిసాను. ఆహా, ఓకే. నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పాను చూడండి. చాలా మార్పు వచ్చింది సార్ ఇప్పుడు. అన్ని పోతాయమ్మా, అన్ని అరిష్టాలన్నీ కాలిపోతాయి. చాలా అంటే చాలా, ఈ 1 month లో చాలా మార్పు వచ్చింది సార్. లలిత గారు కూడా చెప్పాను, అంటే మార్పు వస్తుంది అన్నారా. ఎనర్జీ. చాలా ఎనర్జీ అంటే అసలు నేను ఊహించినంత మార్పు వచ్చింది సార్. అంతే, దోషాలని అదే అదే సార్. దోషాలు దోషాలు ఫ్రీ అయిపోతారు అంతే. బాగుంది. చాలా బాగా సార్. నాకు హెల్త్ పర్పస్ కానీ ఇంట్లో వైబ్రేషన్స్ కానీ చాలా వచ్చాయి సార్. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది సార్ నాకు. ఇంట్లో చాలా పాజిటివ్ అయిపోయింది సార్. అసలు ఇంత తొందరగా అంటే నేను అనుకోలేదు సార్. చాలా మార్పు వచ్చింది ఈ 20 days లో, చాలా వచ్చింది సార్. మార్పు వస్తేనే జీవితం, మార్పు రాకుండా బండల్లాగా ఉండేవాళ్ళు ఉన్నారు. అవును సార్. వాళ్ళ జన్మ వేస్తే అది. ఏమంటే కొంచెం వింటర్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది చలికి, కానీ అది పోతుంది. అంతా లేదు సార్. ఎప్పటంతా లేదు. ఈ ఇయర్లో చాలా మార్పు వస్తుంది సార్ నా దాంట్లో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సుభాషిణి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. మీకు మరీ మరీ ధన్యవాదాలు సార్. మాటలు రావట్లేదు సార్, నాకేం క్వశ్చన్ అడగాలో కూడా అర్థం కావట్లేదు. మీతో మాట్లాడాలని చెప్పి హ్యాండ్ రైస్ చేశానండి. చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడాలి అట్లా, లోపల ఉన్న అదే భయాలు సార్, ఇంకా మాట్లాడాలి అట్లా. ఈరోజు జూమ్ లో అదే సార్. మైక్ బట్టి స్టేజ్ మీద మాట్లాడాలి. ధ్యానం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. బాగా అర్థమైంది సార్, అర్థం అవ్వటం కూడా క్లియర్ గా. ఓకే, నెక్స్ట్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడతారా? థ్యాంక్ యూ. ఇంకెవరు? సార్ నమస్తే సార్. నమస్తే సార్ లక్ష్మీపతి సార్, నా పేరు మదనపల్లి నుంచి సార్. సార్ ఒక 3 months కంటిన్యూ చేస్తున్నాను సార్ క్లాస్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందు కూడా విన్నాను మీ క్లాసు, చాలా బాగుంది సార్. సార్ ధ్యానంలో కూర్చుంటే కళ్ళు మూసుకొని వెంటనే విశ్వశక్తి పాస్ అవుతా అన్నట్టు తెలుస్తుంది సార్. అయితే ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి, ఇది ఖచ్చితంగా తెలుస్తుంది సార్. ఇప్పుడు ఇంకో మేడం చెప్పారు చూడండి సార్, ఇది అయిపోయిన తర్వాత ధ్యానము మీ క్లాస్ స్టార్ట్ అయింది, అప్పుడు కూడా ఎనర్జీ పాస్ అవుతా అన్నట్టు తెలుస్తుంది సార్. బాగా కూర్చొని ఉంటే ఇప్పుడు కళ్ళు తెచ్చుకొని ఎనర్జీ పాస్ అవుతా అన్నట్టు ఆలోచనలు అయితే వస్తున్నాయి సార్ నాకు. కాకపోతే ఇది ఈ సాటర్డే జమ్మల్ మడుగు వస్తున్నాను సార్. సార్ క్లాస్ ఉంది అక్కడ జమ్మల్ మడుగు, మళ్ళీ వైజాగ్ వెళ్తాను. 3 రోజులు అక్కడ ఉంటాను. సార్ మా గుంటూరుకి ఎప్పుడు వస్తారు సార్ మీరు? పెట్టండి, గుంటూరులో వస్తాను. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. మదనపల్లి సార్, చిత్తూరు డిస్టిక్ వస్తుంది సార్, అన్నమయ్య డిస్టిక్ ప్రజెంట్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్ మీ స్పీచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఓకే గుంటూరు వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎవరు? సార్ సుభాష్ని. మీరు గుంటూరా? అవును సార్, మాది గుంటూరు. అక్కడ సెంటర్ వాళ్ళకి చెప్పండి, ప్రోగ్రామ్ పెట్టియండి, వస్తాం. పెడదాం సార్. అరండల్ పెట్టే మాది కూడా ఇక్కడ సెంటర్ ఉంది సార్. సండే నుంచి ఓపెన్ అవుతుంది అన్నారు. ఆ, ఆ. వాళ్ళకి అప్పుడు చెప్పండి, మీరు కనుక్కుంటాను. ఫోన్ చేస్తే చెప్తాను సార్. ఓకే సార్. నెక్స్ట్ ఎవరు? రాఘవయ్య సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మాస్టర్. రాఘవయ్య సార్. నమస్తే మాస్టర్. ధ్యాన విశిష్ట గురించి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు అందరికీ వివరించారు సార్. యోగం అనేది ఒక కలయిక. యోగం అనేది శరీరముతో కలయిక. ఏది జరిగినా స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి. అది మంచి జరిగినా చెడు జరిగినా అనేది ప్రతిదీ మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. సాక్షి భావంతో ఉండడం మంచిది. బుద్ధుడు గాని, ఓషో గారు కానీ వీళ్ళిద్దరూ కలిసిన కలయికతోనే మన మహర్షి పత్రిజీ గారు తత్వం. ఆత్మజ్ఞానము నేర్పించడము ఒక గొప్ప విషయం మాస్టర్స్ అందరికీ. మనము ఏది నేర్చుకోవాలంటే దానిపైన పూర్తి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలి. ఏది వింటామో అదే ఆత్మలోకి ప్రవేశిస్తుంది. ఏది శ్రవణమో అనేది యోగీశ్వరుల మాటలు మనం వింటూ ఉండాలి. ఆధ్యాత్మికంగా బాగుండాలంటే ప్రాపంచికము బాగుండాలి. ప్రాపంచికంగా బాగుండాలంటే ఆధ్యాత్మికంగా బాగుండాలి. బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానుభవము 4 రకాలు. వ్యక్తిగతముగా ఎన్ని మాటలు ఉన్నా కానీ వ్యర్థ మాటలు మాత్రం ఎక్కువగా ఉండకూడదు. మేలు కోరితేనే మనకు మేలు జరుగుతుంది. అంతర్గతముగా మేలు కోరే తత్వం కలిగి ఉండాలి. బాహేంద్రియ నిగ్రహం కలిగి ఉన్నవారే జ్ఞాని అవుతారు. ఒక వ్యక్తి సాధించగలిగినప్పుడు మరొక వ్యక్తి సాధించగలడు అనేది నమ్మి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సాధించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సాధించవచ్చు. అన్నీ చెప్పే వ్యక్తి గురువు. ఎవరు అన్ని అన్నా కానీ మనం ధ్యానము, శాకాహారం గురించే బోధించాలి. మనం కొత్త వ్యక్తులను చెప్పగలిగినప్పుడే మనం మారుతాము. మనం ఎంతమందికి జ్ఞానాన్ని బోధించగలిగితే మనలో కూడా మార్పు అనేది ఆటోమేటిక్ గా మనగా అంతర్లీనంగా జరుగుతుంది. సదా ఏడుపుతో ఉండటమే రోగము. అసలు ఏడుపు తీసుకోకపోతేనే అది యోగము. సమర్పిత భావంతో ఉన్నప్పుడు అన్నీ వాటి అంతటికి అవే ఏడుపు రావటంలో అప్పుడప్పుడు మర్చిపోతారు. నేను శరీరం కాదు అని ఆత్మ అని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. విశ్వము అంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది అనే తెలుసుకుంటేనే బ్రహ్మజ్ఞానము. సత్యము అంటే పార్వతీదేవి, శివం అంటే లక్ష్మీదేవి, సుందరం అంటే సరస్వతి. ఈ సత్యం, శివం, సుందరంలో మనం బతికినప్పుడే ఈ ముగ్గురు మన దగ్గర ఉంటారు. ఈ రోజు ఉన్నది ఏ లోకంలో వాసులమో రేపే లోకం వాసులం అవుతామో మనకు తెలియంది. ధ్యానము సత్యము, ఆత్మజ్ఞానము శివము, సేవయే సుందరము. ధ్యానము, ఆత్మజ్ఞానము, సేవ చేస్తే సత్యం శివములో మనం మునిగి తేలుతాము. సరైన బుద్ధి జ్ఞానము ఉంటేనే సమాజానికి సేవ చేయగలము. ఏ జన్మలో అయితే మాట శుద్ధి ఉంటుందో ఆ జన్మ చివరి జన్మ. శాస్త్రీయంగా ఉభయకులో కుశలోపరిగా ఉండాలి. మన లక్ష్యము వైపే మనం చూపు ఉండాలి కంపల్సరిగా. కనబడేదంతా తాత్కాలికము, కనబడిందంతా శాశ్వతం. సర్వాంగము వికాసం కావాలంటే ప్రతి ఒక్కరికి సర్వాంగ వికాసం కావాలి. ప్రతి ఒక్కరికి కర్మలో తీరే సమయం వస్తేనే ధ్యానంలోకి మనం వస్తాము. ధ్యానం పెరిగితేనే సేవ పెరుగుతుంది. సేవ పెరిగితేనే పరమాత్మ స్థితికి చేరగలుగుతాం. శరీరము, మనసు, బుద్ధి అందరూ కలిగి ఉంటేనే ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ విధంగా నేను స్వీకరించాను సార్. అవును సార్, మీరు బాగా నోట్స్ రాస్తున్నారు, బాగా చేస్తున్నారు. మీకు క్లాసులు చేయడానికి ఆ నోట్స్ పనిచేస్తుంది. చెప్తున్నా సార్. అంటే నేను మద్రాస్ గురించి చెప్తున్నాను. చిన్నగా స్టార్ట్ చేశాను. అదే మెటీరియల్ ఉండాలి మన దగ్గర. ఇలాంటి క్లాసులు నోట్ చేసుకోవాలి అసలు. చేసుకుంటున్నా సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు రాసిన నేను నోట్స్. అప్పుడు బీరువా నిండిపోయింది అన్ని నోట్స్. విన్నది రాసేవాడిని, ఇప్పుడు అన్ని ఇంట్లో ఫిక్స్ అయిపోయినాయి నాకు. ఇప్పుడు నేను చదవని కూడా వస్తున్నాయి. అది ప్రజ్ఞానం అన్నట్టు. జ్ఞానం అంటే బుక్ నాలెడ్జ్. అవును సార్. ప్రజ్ఞానం అంటే
ఇక మనకు అంత తెలియదు కదా, ఎక్కడి నుంచో వస్తుంటాయి ఇక అలాంటివి స్టార్ట్ అయినాయి నాకు బాగా. అవును అవి సార్. వస్తూ ఉంటుంది. అరే ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. అవును బాగుంది సార్. సార్, మంచి పని చేస్తున్నారు, నోట్స్ రాస్తున్నారు, క్లాసులు స్టార్ట్ చేయండి. అవి సరే మీ సార్. చేయొచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నెక్స్ట్ మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మను గారు మాట్లాడతారా? ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు ధ్యాన విశిష్టతను ఇంత చక్కగా తెలియజేశారు. ముందు ముందు క్లాసుల్లో ఇంకా ఎంతో ఆ ఏమంటాము తవ్వకాలు ఇంకా బయటపడుతూ ఉండాలి. మాకు ఎంతో జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ ఆ నిధిని తవ్వుతూ ఉంటే ఇంకా ఎంతో వస్తుంది అన్నట్టు, అలా మీ దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని మేము స్వీకరించాలని కోరుకుంటున్నాము. ఇంత చక్కటి ధ్యానాన్ని మాకు ఆ జ్ఞానాన్ని అందించినందుకు మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీలైతే ముందు ముందు సెషన్లో మీతో ధ్యానం కూడా చక్కగా చేయించుకునే అవకాశం మాకు రావాలని కోరుకుంటున్నాం సార్. ఫ్రీ అయినాక చెప్తాను. ఇప్పుడు కంటిన్యూ 2 నెలలు బుక్ అయిపోయినా అంతా. అయిపోయినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శనివారం జమ్మలమడుగులో ఉంటుందా సార్? సాటర్డే జమల్మడుగు ఉంది. ఓకే, టైమింగ్ సార్? మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉన్నారు. ఓకే సార్. అదే అది చేసి మళ్ళీ ఇటు వైజాగ్ వెళ్ళిపోతున్నా వచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మాస్టర్, మహావతార్ ఫౌండేషన్ తరపున మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత చక్కటి సబ్జెక్ట్ మనకు అందించారు సార్. అలా ఎనర్జీస్ అన్ని చక్కగా పాస్ అయిపోతుంటాయి. ఎంత అద్భుతమో కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు అద్భుతమైన సెషన్ మనకు అందించారు సార్. అలాగే రేపటి సెషన్లో తిరిగి కలుసుకుందాము. రేపు మనకు వచ్చేసి త్రివిధాలు మార్నింగ్ సెషన్లో ఉంటుందండి. అది కూడా చాలా అద్భుతమైన కాన్సెప్ట్. మన క్లాసు హోస్ట్ గారు సుమా మేడం గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది పార్ట్ 1. అది గ్రూప్లో వేసామండి. పార్ట్ 2 రేపు చెప్తారు. అందరూ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ మాస్టర్స్. తిరిగి రేపు క్లాస్లో కలుసుకుందాం.